హలో హాయ్. ఈరోజు నాతో ఉన్న ఈ గెస్ట్ కేవలం ఒక రైటర్, యాక్టర్, డైరెక్టర్ మాత్రమే కాదు. అమ్మాయిల పర్స్పెక్టివ్ని, వారి ఉనికిని, వారి ఆలోచన విధానాన్ని, ఐడియాలజీని రెస్పెక్ట్ చేసే ఒక హార్డ్ కోర్ ఫెమినిస్ట్ అని చెప్పొచ్చు. సో ఆన్ దిస్ విమెన్స్ డే లెట్స్ టాక్ దిస్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ ఎంపథెటిక్ హ్యూమన్ బీయింగ్. అండ్ అంతేకాదు తన భార్య సింగర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మైస్రిపాద ఐడియాలజీని గౌరవిస్తూ తనకు ఒక స్ట్రాంగ్ సోర్స్ ఆఫ్ సపోర్ట్గా నిలుస్తున్న రాహుల్ రవీంద్రన్ ఇస్ విత్ మీ ఆన్ మై ఛానల్ Prema The Journalist. Hi Rahul. Hello Prema garu, how are you? I am so glad that I'm doing this on Women's Day. I'm glad to. The Girlfriend film Yes. మీరు స్టార్ట్ చేశారు. Yes. షూటింగ్ అవుతుంది. 50% అయిపోయిందా? Yeah, we're done with about 50-55%. I heard that this film it's a women portrayal is more and విన్నాను. అవునా కదా? అందుకే The Girlfriend, I mean, Yeah, title title అదే అదే, కదా. So రష్మిక క్యారెక్టర్ని ఈ సినిమాకి ప్రొటాగనిస్ట్. I mean, the film sort of takes her point of view. అమ్మాయి రష్మిక ప్లే చేసే క్యారెక్టర్ పర్స్పెక్టివ్లోనే స్టోరీ ఉంటుంది. అండ్ యెట్ దీక్షిత్స్ క్యారెక్టర్ హ్యాస్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఇట్ ఈస్ అ లవ్ స్టోరీ ఎండ్ ఆఫ్ ద డే. బట్ యా, ద ప్రొటాగనిస్ట్ ఎవరు అంటే రష్మిక ప్లే చేసే క్యారెక్టర్. సో yes. ఓకే. రాహుల్ టెల్ మీ, మీరు 3 సినిమాలు తీశారు. ఇది 3వ సినిమా. అవును, 3వ సినిమా. చీలాసౌ, మన్మధుడు, ఇది. Yeah. 3 సినిమాల్లో కూడా మీరు రాసుకున్న కథనం అందులో వెదర్ ఇట్ ఈస్ అ హీరోయిన్స్ క్యారెక్టర్, మదర్స్ క్యారెక్టర్, సిస్టర్స్ క్యారెక్టర్, ఎవరి క్యారెక్టర్ ఉండేవండి విత్ రెస్పెక్ట్ టు విమెన్. బట్ అన్నిటికీ ఒక మీనింగ్ఫుల్ రోల్స్ ఉంటాయి, సబ్స్టాన్షియల్ పాత్రలు మీరు రాస్తున్నారు. అంటే దే ఆర్ నాట్ జస్ట్ దేర్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. అంటే ఈజ్ ఒక కాన్షియస్గా తీసుకునే ఒక డెసిషనా మీరు, లేకపోతే యూ జస్ట్ రైట్ ద స్టోరీ అండ్ ఇట్ ఫాల్స్ ఇన్ ప్లేస్? ఏంటి, హౌ డస్ ఇట్ హ్యాపెన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలా ఫీల్ అయ్యారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. హౌ యూ రైట్ యువర్ విమెన్ ఇన్ అ స్టోరీ అనేది మన కథ బట్టి, మనం తీసుకునే కథ బట్టి క్యారెక్టర్స్ డెవలప్ అవుతాయి. నేను పుట్టినప్పటి నుంచి ఐ ఆల్వేస్ బీన్ వెరీ క్లోజ్ టు మై మదర్. టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. డాడ్ వుడ్ ఆల్వేస్ బీ అవుట్ వర్కింగ్ అండ్ వీ వుడ్, అంటే నాన్నని చూసేది తక్కువ, అమ్మతోనే కదా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు పిల్లలు. సో అండ్ ఐ వాజ్ ఆల్వేస్ వెరీ క్లోజ్ టు మై మమ్. అమ్మ చాలా ఎక్స్ప్రెసివ్ టైప్ అనమాట. ఏదైనా ఏ ఎమోషన్ ఉన్నా ఏమున్నా అమ్మ ఎక్స్ప్రెస్ చేస్తారు. మై గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నా చైల్డ్హుడ్లో మా అమ్మనే. అమ్మ మాకు యాక్ట్ చేసి కథలు చెప్తారు, పాట పాడతారు. స్కూల్ జాయిన్ అయ్యాక ఒక 8th 9th క్లాస్ వరకు టిపికల్, అట్లీస్ట్ అప్పట్లో, ఇప్పుడు ఈ జనరేషన్ ఎలానో నాకు తెలియదు కానీ అప్పుడు స్కూల్లో గర్ల్స్ అంటే గర్ల్స్, బాయ్స్ అంటే బాయ్స్, దూరంగా ఉంటాం. అసలు వాడేంట్రా అమ్మాయితో మాట్లాడుతున్నాడు, ఇదంతా ఉండేది. ఒక టిపికల్ ఆ పియర్ ప్రెషర్లో, ఆ ఎన్వైరన్మెంట్లో మనం కూడా అలా మారిపోతాం. బట్ ఐ థింక్ ఒక 9th 10th క్లాస్ అయ్యాక వీ హ్యాడ్ సమ్ lovely girls in our school who broke that ice. I had a lot of very close friends in school who were girls, right? Apart from obviously my guy gang, my boys gang and all that. From a very young age, from almost 10th standard onwards, I've had a lot of female friends. Okay. And I think at that young age, when you make an emotional connection with a person, whether it's your mother, మీ ఫ్రెండ్ అయినా సరే, ఎవరైనా సరే, ఒకరిని బాగా అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ళ మీద మనకి అఫెక్షన్ ఉన్నప్పుడు, యూ స్టార్ట్ ఐ థింక్ అండర్స్టాండింగ్ దెమ్ బెటర్. నేనైతే కోఎడ్ స్కూల్కి వెళ్ళానండి. నేను 125% మా పిల్లల్ని కోఎడ్ స్కూల్కే పంపుతా. ఆల్ బాయ్స్ స్కూల్ నుంచి పాస్ అవుట్ అయ్యే అబ్బాయిలకు ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఉంది. వాళ్ళకి ఎప్పుడు అమ్మాయిలు అంటేనే ఒక ఏలియన్స్ లాగే ఉంటారు. దే డోంట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ టూ మచ్ విత్ దెమ్. దే డోంట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు మేక్ ఫ్రెండ్షిప్స్ విత్ దెమ్. వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా అర్థం కాదు. సో అండ్ సమ్వేర్ ఆ ఏజ్లో, ఆ కరెక్ట్ ఏజ్లో మనం చూసే సినిమాలు బట్టి, మనం చూసే అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, కుడ్ బి ఎనీ ఫార్మ్ ఆఫ్ పాప్ కల్చర్ ఆర్ ఆర్ట్ దట్ యూ కన్జ్యూమ్, women are so commonly portrayed as objects of desire and nothing more, as objects of sexual desire even more specifically, that ఆ అబ్బాయిలు ఏం చేస్తారండి, వాళ్ళకి విమెన్ అంటే ఆ ఎక్స్పోజర్ అది ఒక్కటే. సో నాకు లక్కీలీ కోఎడ్ స్కూల్కి వెళ్ళాను కాబట్టి మా బ్యాచ్లో there were these darling girls who broke that ice, who made the effort to make friends with us. So I've always had female friends from a very young age. కాబట్టి ఇదంతా ఐఎమ్ జస్ట్ ఫార్చునేట్ అండి. దీంట్లో నా క్రెడిట్ ఏమీ లేదు. దిస్ ఇస్ ద వరల్డ్ ఐ గ్రూ అప్ ఇన్, దిస్ ఇస్ ది ఎన్వైరన్మెంట్ ఐ గ్రూ అప్ ఇన్. కాబట్టి ఐ వాజ్ షేప్డ్ అ సర్టన్ వే. మా ఏరియాలో ఉన్న వీడియో లైబ్రరీ, ఇట్ వాస్ వెరీ ఫేమస్ ఫర్ బీయింగ్ అ వీడియో లైబ్రరీ రన్ బై అ వెరీ ప్యాషనెట్ సినెఫైల్. ఓకే. సో ఆయన ప్రపంచమంతా వెతికి మరీ మంచి మంచి సినిమాలు తీసుకొచ్చి పెడతారు. వీళ్ళందరూ వరల్డ్ సినిమా గ్రేట్స్, వీళ్ళందరూ మాస్టర్స్ అని చెప్పి ఆయన తీసుకొచ్చి
ఆయన మాకు చెప్పేదే అబ్బాయిలు మీరందరూ చూడాలి అని చెప్పి అలాంటి సినిమాలు ఇవ్వడం అండ్ ఇట్ సార్ట్ ఆఫ్ ఓపెన్డ్ అప్ మై మైండ్. ఐ స్టార్టెడ్ కన్స్యూమింగ్ అ సర్టన్ కైండ్ ఆఫ్ సినిమా, ఐ స్టార్టెడ్ రీడింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ books, and then that improves your understanding of women, that improves our understanding of how our society is engineered for women and for men ane understanding manaki when we start consuming the right kind of art appude vastadi. So I think that way I got lucky that I got exposed to a certain kind of music, a certain kind of cinema, poetry, art. అంటే ఆ ఏజ్ దాకా మనం చాలా విషయాలు గ్రాంటెడ్గా తీసుకున్న విషయాలు మనకి సడన్గా వేరేలా కనపడతాయి. అండ్ యూ సడన్లీ స్టార్ట్ రియలైజింగ్ మనం ఇద్దరం ఉన్నది ఒకే ప్రపంచం కావచ్చు, ఒకే ఇల్లు కావచ్చు, ఒకే సిటీ కావచ్చు, కానీ వాళ్ళ ప్రపంచం చాలా డిఫరెంట్. దీస్ థింగ్స్ you start realizing, wow, the world is not the same. You sort of come out of your bubble, you come out of your own cocoon, and you start understanding things. And from all that understanding, okate vastadi that it's not fair if the world is not equal for all. Everybody deserves dignity, everybody deserves respect, everybody deserves an equal opportunity to express themselves and their talents, and everybody deserves equal respect. So ido oka understanding mellaga ochindi. So somewhere maybe because I have always been close to women in most phases of my life, I think when I write a story, automatically how I see the world, how I have lived my life, my experiences anede kada paper meeda vastadi. So I think automatically ekado, you know, they have a role to play. They're there for a reason. It is that the world that we create in that movie is as much their world as the male characters. Anedi hopefully it comes through. So I am now making a film where a female character is the protagonist. She is the center of that world. However, tomorrow I might make another movie. For example, I am making a film where it is largely about 3-4 male characters. Okay. And the women are secondary. However, I don't think automatically I will write a character ante for the sake of oka heroine kavali kada, oka love track kavali kada ani aithe eppudu rayanu. వాళ్ళు ఆ ప్రపంచంలో వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి ఒక వాల్యూ ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. వాళ్ళు కథని ముందు తీసుకెళ్లే, ఆ కథని ముందు తీసుకెళ్లే బాధ్యత వాళ్ళకు కూడా ఉంటుంది. ప్యాసివ్గా ఉండరు స్టోరీ టెల్లింగ్లో, అప్పుడే రాస్తాను. అలాగే రేపు ఇంకో స్టోరీ వచ్చింది, నాకు నేను చాలా ఎక్సైటెడ్ అయ్యా, ఆ కథ నాకు తీయాలనిపించిందంటే అక్కడ అబ్బాయిలకి స్పేస్ లేదంటే ఊరికే ఒక హీరో కావాలి కదా, ఒక లవ్ ట్రాక్ కావాలి కదా అని ఒక అబ్బాయి క్యారెక్టర్ కూడా రాయను. సో అప్పుడు అసలు ఆ అబ్బాయి క్యారెక్టరే రాయకుండా వదిలేస్తా, లేకపోతే ఆ అమ్మాయి క్యారెక్టరే రాయకుండా వదిలేస్తా. సో ఇది కాన్షియస్గా మీరు రాస్తారా అంటే నో, నాట్ రియలీ. దిస్ ఈస్ హౌ ఐ సీ ద వరల్డ్, దిస్ ఈస్ హౌ ఐ బిల్డ్ అ వరల్డ్ వెన్ ఐ రైట్, దిస్ ఈస్ హౌ ఐ బిల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వెన్ ఐ రైట్. సో ఆటోమేటిక్లీ విమెన్ విల్ ప్లే అ మ్యాసివ్ రోల్ ఇన్ ఇట్ బికాస్ విమెన్ హావ్ ఆల్వేస్ ప్లేడ్ అ మ్యాసివ్ రోల్ ఇన్ మై లైఫ్. ఒకప్పుడు ఫెమినిజం అంటే ఇట్ ఇస్ లైక్ ఒక యాక్టివిజం, ఇట్ ఇస్ లైక్ ఫర్ లైక్ ఫైటింగ్ ఫర్ ద ఈక్వల్ రైట్స్ ఆఫ్ విమెన్. Right. విమెన్ కి మెన్ కి సేమ్ రైట్స్ ఉండాలి, right, దే షుడ్ బి ఈక్వాలిటీ అన్న ఒక థాట్ ప్రాసెస్ ఉండేది. right, పోను అది ఎలా అయిపోయిందంటే ఫెమినిజం అంటేనే అదొక బ్యాడ్ వర్డ్, ఇట్స్ రాంగ్ వర్డ్ అన్నొకటి. రెండోది టాక్సిక్ ఫెమినిటీ అని ఒకటి కొత్తది స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ మధ్య. అండ్ చిన్మయి ఈజ్ కాన్స్టెంట్లీ బీన్ అడ్రస్ లైక్ దట్, టాక్సిక్ ఫెమినిస్ట్, టాక్సిక్ ఫెమినిజం స్ప్రెడ్ చేస్తుంది అది ఇది అని. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్, వాట్ డూ యూ థింక్? ఈ టైం ఫ్రేమ్లో మనం ఇప్పుడు బతుకుతున్న దిస్ పీరియడ్ ఇన్ హిస్టరీలో నాకు ఫెమినిజం అంటే మీనింగ్ ఏంటో కూడా తెలియట్లేదా, బికాస్ ఇట్స్ బికమ్ సో కన్ఫ్యూజ్డ్ ఇన్ మై హెడ్. నాకు సడన్గా ఓవర్ ద లాస్ట్ 3-4 years ఐ ఆల్సో నోటీస్ దట్ ఇట్స్ బికమ్ అ బ్యాడ్ వర్డ్. So I'm like, oh, okay, so there's a clear gap in how certain people are understanding the word and how certain other people are understanding the word. సొసైటీలో ఎప్పుడైనా సరే ఏ టైం ఫ్రేమ్లోనైనా సరే ఒక రీసెట్ కావాలి. ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ వైపు మనం అందరూ వెళ్ళాలంటే, కలిసి వెళ్ళాలంటే మాత్రం ఆ రీసెట్ అనేది స్మూత్గా సాఫ్ట్గా జరగదు. ఆ ఫ్రిక్షన్ అది ఉంటుంది, అది తప్పదు. I feel today, thanks to social media, everybody has a platform to voice their opinion. సో ఇప్పుడు ఎవరో వచ్చి టాక్సిక్ ఫెమినిస్ట్ అదేదే అంటే ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వైఫ్ని తిడుతున్నారు అనుకోండి, ఫస్ట్ ఒక సెకండ్ అయితే నా వైఫ్ని ఎవరైనా తిడుతున్నారంటే బాధేస్తుంది. అది ఇట్స్ ఎన్ని రోజులైనా సరే ఇట్స్ ఆల్వేస్ ఎ లిటిల్ డిఫికల్ట్ టు డైజెస్ట్. అండ్ వెన్ దే సడన్లీ గెటింగ్ హేట్ ఫ్రమ్ అ స్ట్రేంజర్, ఇట్స్ ఆల్వేస్ initially very difficult to digest. But beyond that, I see social media as an opportunity to understand mindsets. I now have a certain mindset today. నేను ఈ మైండ్ సెట్తో పుట్టలేదు,
మెల్లగా ఇవాల్వ్ అయ్యాను. ఈ మైండ్ సెట్ ఇప్పుడు మంచిదా కాదా అని నాకు తెలీదు. 5 years తర్వాత ఇప్పుడు నాకున్న మైండ్ సెట్ చాలా రిగ్రెసివ్ అని నాకే అనిపించవచ్చు, లేకపోతే ప్రపంచానికి అనిపించవచ్చు. ఐఎమ్ అ మ్యాన్. I have never lived the life of a woman. I am extremely privileged. I have the luxury of being objective about it, of being calm about it, because end of the day, it affects me because somebody is saying something about my wife, or say some other woman, or just saying something I don't agree with. నాకు రాడికలీ ఆపోజిట్ థాట్స్ ఉండొచ్చు అదే విషయం మీద. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ డస్ నాట్ అఫెక్ట్ my circumstances. It does not affect how the world perceives me. It does not affect my opportunities. It does not affect my dignity. It does not affect my respect. I have the luxury and the privilege as a man to be objective about it. I can't go tell a woman whether you can feel angry or not, how angry you should feel, and when you should feel angry. Idi na reaction. Nee reaction ఏంటో నేను డిసైడ్ చేయకూడదు. ఐఎమ్ వెరీ సారీ టు సే, ఈ రీసెట్ వల్ల ఏమవుతుందంటే అమ్మాయిలకి ఫైనలీ ఒక వాయిస్ దొరుకుతుంది కాబట్టి I think a lot of boys who are maybe young, who haven't seen the world before this, or who haven't yet become aware of how systematically the world is less equal for women. వాళ్ళకి ఏమనిపిస్తుంది, మీకు ఏంటి బాధ ఏంటి, మీకు ఇంత అరవడం ఎందుకు, ఇంత రెచ్చగొట్టడం ఎందుకు అనే ఆ సెన్స్ వస్తుంది కదా, అది మెల్లగా అదే మారుతుందేమో. ఇది నేను ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్తో ఆబ్జెక్టివ్గా నేను చూసి అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం నేను చేసుకోవచ్చు. ఒక అమ్మాయికి వెళ్ళి నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలని నేను చెప్పకూడదు. వాళ్ళని డైరెక్ట్గా అంటున్నారు, వాళ్ళని డైరెక్ట్గా తిడుతున్నారు. సో ఐ కాంట్ టెల్ అ ఉమన్ హౌ టు రియాక్ట్. I can't tell a man also how to react. Who am I? I can only decide how I should react. ఏ ఒక రెవల్యూషన్ అయినా సరే, ఏ ఒక సొసైటల్ చేంజ్ రావాలన్నా సరే, గాంధీ గారు ఎంత అవసరమో బోస్ గారు అంతే అవసరం, మాల్కమ్ ఎక్స్ ఎంత అవసరమో మార్టిన్ లూథర్ కింగ్ కూడా అంతే అవసరం. Lots of times this combination is what works, pressure and patience. So I think both are important, and I think everybody should express themselves, and I think how someone chooses to respond to something depends on their circumstances. ఒక సింపుల్ విషయం. మీరు దీన్ని ఈ బ్యాలెన్స్ మీరు ఎలా తీసుకురాగలుగుతున్నారు నా ప్రశ్న. అంటే you are married 10 years now. You are like more calmer, more peaceful. You think and you react, or you choose how to react. Right. Chinmayi chooses the aggressive mode. Like she wants to tell it out. She wants to voice it out. Not always. Not always, but most of the times. ఆమె అంత పేషెంట్గా ఊరుకోదు. ఆమెకి షీ ఫీల్ దట్ ఈస్ రాంగ్. యూ కాల్ a spade on the face up front. సో ఇలాంటి సమయాల్లో మీ ఇద్దరి మధ్య రిలేషన్ దెబ్బతినకుండా మీరు ఆ బ్యాలెన్స్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ చిన్మయి కోపంగా రియాక్ట్ అయింది అనుకోండి, దట్ ఈస్ హర్ రైట్. ఎవడో వచ్చి ఏదేదో అంటుంటే నేను వెళ్ళి వాడు ఎంత అన్నా సరే నువ్వు కోపంగా రియాక్ట్ అవ్వని చెప్పడానికి నేనెవడు? హస్బెండ్ అయినా సరే నేనెవడు? ఐ కెనాట్ డిసైడ్ వాట్ హర్ రియాక్షన్ టు సంథింగ్ దట్ హెస్ బిన్ టోల్డ్ టు హర్ షుడ్ బి. దట్ ఈస్ హర్ ప్రెరోగేటివ్. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. Number 1. Number 2, our outlook to life, our belief system, our value system is exactly the same in many ways. సోషల్ మీడియా వాళ్ళు నన్ను ఇప్పుడు ఇంకా తిట్టుకుంటారో నువ్వేనా తయారు చేసింది అని. బట్ ఐ వుడ్ లైక్ టు థింక్ ఐ కన్జ్యూమ్డ్ మోర్ ఆర్ట్ దెన్ చిన్మయి డిడ్. షీ డెంట్ హ్యావ్ ద లగ్జరీ. షీస్ బిన్ వర్కింగ్ అండ్ షీస్ బిన్ అ బ్రెడ్ విన్నర్ ఫర్ అవర్ ఫ్యామిలీ సిన్స్ ది ఏజ్ ఆఫ్ 16. మన సొసైటీ అమ్మాయిలకి అబ్బాయిలకి ఎంత ఇన్ఈక్వల్ అనే అవేర్నెస్ అనే డీప్ రియలైజేషన్ ఎస్పెషలీ మా ఇద్దరికి పెళ్ళైనప్పుడు చిన్మయి కన్నా నాకు ఇంకా డీప్గా ఉండేది. ఐ థింక్ నౌ షీఈస్ గాన్ అహెడ్ ఆఫ్ మీ, బట్ చిన్మయి కన్నా నాకు ఇంకా డీప్గా ఉండేది. ఐ ఆల్వేస్ యూస్ టు సే ద వరల్డ్ ఇస్ నాట్ ఈక్వల్ ఫర్ బోత్ ఆఫ్ అస్. పెళ్ళైనప్పుడు నేను చిన్మయికి ఒకటే చెప్పాను, నాకు తాళిబొట్టు వేసుకోవాలి, నాకు చాలా ఇష్టం, ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి, ఐ విల్ గెట్ ఇట్ మేడ్ ఫ్రమ్ దిస్ పర్సన్, ఒక గోల్డ్ స్మిత్ ఒకరు ఉన్నారు, ఏదేదో చెప్పింది. నేను ఒకటే చెప్పాను, ఐ సెడ్ ఇట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్. తాలిబొట్టు అనేది వాజ్ అ మ్యాన్ మేడ్ ట్రెడిషన్. అది ఎందుకు స్టార్ట్ అయిందో నాకు తెలీదు, బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ బికేమ్ వెరీ కన్వీనియంట్ ఫర్ మెన్ దట్ యాజ్ లాంగ్ యాజ్ అ వుమన్ హ్యాస్ ఇక్కడ ఒక సింబల్ దట్ షీ ఈస్ టేకన్, షీ ఈస్ సంబడీస్ వుమన్, అండ్ యూ డోంట్ కాస్ట్ యువర్ ఐజ్ ఆన్ హర్, యూ డోంట్ టచ్ హర్. అండ్ ఇట్ ఆల్సో బికేమ్ అ వే ఆఫ్ making sure that women is kept under check, but the men don't have anything on them. There is no, if you look at me, yes, in certain other cultures they have a wedding ring, but there could be a normal ring, there could be a wedding ring, you don't know. In our culture there is nothing on a man that denotes that he is a married man, so he is free to play the field, he is free to graze. So I said I don't believe in it, I don't need you. I told her, I don't need you to change your surname, దయచేసి మార్చుకోవద్దు, నీకు ఏ సర్నేమ్ పెట్టుకోవాలి నువ్వు పెట్టుకో, నీ ఇష్టం అది, నువ్వు తాళిబొట్టు నీకు వద్దంటే నువ్వు వేసుకోవద్దు, నేనైతే అడగను నువ్వు వేసుకోవాలి, అదే నాకు వేసుకోవాలి, ఇప్పుడు దాకా వేసుకుంటుంది, సింధూర్ వేసుకుంటే తాళిబొట్టు వేసుకుంటే, షీ లైక్స్ డూయింగ్. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ హర్ పర్సనల్ ఎక్స్ప్రెషన్, షీ వాంట్స్ టు డూ ఇట్, లెట్ హర్ డూ ఇట్.
So this is who I was when we got married. Now I think she's become even more aware because of her interactions with the world and because of her own experiences and things like because that. of you also, I think. Ante I know, she's maybe. been living with you for 10 years. Maybe. She must have observed you, she must have known you, understood how you think, how you see the world. Correct. ఆడవాళ్ళని మీరు ఎలా చూస్తారు, మీ దృష్టిలో ఉందో కూడా అది దాన్ని బట్టి కూడా తను కూడా అర్థం చేసుకొని ఉండొచ్చు కదా. I hope so. I hope so. I think I have learned a lot from her. I would like to believe that she's also learned from me, and that's a healthy relationship. Right. For example, I can get away with focusing on my career more than my family. I don't personally, but I'm saying I can get away with it. Nobody will question me. అవును వాడి అంటే మగాడు వాడే కదా కష్టపడి సంపాదించుకొని రావాలి, ఎంతమంది అమ్మాయిలు పని చేస్తున్నారు, క్యాన్ దే గెట్ అవే విత్ ఇట్. మీరు బయటికి వెళ్ళి పని చేసినా సరే యూ విల్ బీ హెల్డ్ అకౌంటబుల్ ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ డబుల్ ది ఎఫర్ట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. యాజ్ అ మ్యాన్ ఐ కెన్ కమ్ బ్యాక్ హోమ్ అండ్ సే ఐ am tired, I am exhausted and do nothing. Nobody will judge me. Nobody will judge my character. Nobody will think I am not a good human being. You have that added pressure. Why should there be an added pressure? I told her very early in my life. I said, life lo ఒక్కసారి కూడా నా కోసం వంట చేసి పెట్టని నేను అడగను. ఐ వాంట్ టు కీప్ అ కుక్. నీకు ఎప్పుడెప్పుడు అరే నాకు ఇవాళ కుక్ చేయాలని అనిపిస్తుందో దయచేసి నాక్ యువర్ సెల్ఫ్ అవుట్, గో టు ద కిచెన్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. వెన్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఐ గో ఎంజాయ్ మై సెల్ఫ్, బట్ వీల్ హ్యావ్ అ కుక్. సో దట్ pressure is not on you, that pressure is not on me. We both have careers. I want you to be serious about your career. మనం పెళ్లి చేసుకున్నాము, నువ్వు కెరియర్లో 1% కూడా కాంప్రమైజ్ కావద్దు. We'll have a cook. For everything, all domestic duties, either we'll both find time to do it, or the more convenient option is we will find people. You can have a space outside of our marriage where you might have X number of interests that you want to pursue that don't overlap, whatever it is. I want you to have that space. I would like it if you give me that space. And I think that is healthy. బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నానంటే నా స్టార్టింగ్ పాయింటే అది. నేను ఏమి ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, నా మైండ్ సెట్ అది. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఇది కరెక్టా కాదని నాకు తెలియదు, నేనేమో గొప్ప హస్బెండ్ నేను చెప్పుకోవట్లేదు. దిస్ ఈస్ వెరీ బేసిక్. ఐ డోంట్ థింక్ ఎనీబడి షుడ్ గెట్ క్రెడిట్ ఫర్ దిస్. సో ఐ గెట్ వెరీ ఆక్వర్డ్ వెన్ sometimes I get praised on social media. Oh, this like I haven't done anything. Somebody like Chinmayi on the other hand has so much courage, has so much appetite for the fight. She takes on people, she still bravely. I don't have that much courage. I don't have 50% of her courage. I haven't done anything that deserves any credit. All I do is forget the fact that she's a woman. I respect and treat my partner the way I would like to be treated by her. That's it. మీరు అన్నట్టు ఒక సైడ్ మిమ్మల్ని ప్రేజ్ చేస్తారేమో, అంటే బా ఎంత గొప్ప హస్బెండ్ అసలు ఇలా ఒక సైడ్ పెడతారు, ఇంకో పక్కన ఏం మూడు నువ్వు ఈ అమ్మాయిని ఎట్లా భరిస్తున్నావు. ఐ హర్డ్ దట్ ఇన్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ ఐవ్ సీన్ అసలు వదిలిపడేయాలి ఎందుకు ఇంకా యూ స్టిక్ టు హర్ అనేసి ఎవరో అన్నారంట. అది చిన్మయి ఓన్లీ టోల్డ్. సో ఐ మీన్ such kind of I get that every day. I can show you my timeline today. I'm sure there are at least 5 tweets. ఎలా భరిస్తున్నావయ్యా దీన్ని. And then see, అంటే ఆన్ అ రెగ్యులర్ బేసిస్ డే టు డే లైఫ్లో పొద్దున్న లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ఇలాంటి కొన్ని ట్వీట్లు, ఇలాంటి కొన్ని పోస్టులు, ఇలాంటి కొన్ని ట్రోల్స్, ఇలాంటి కామెంట్లు చూస్తే డజంట్ ఇట్ డిస్టర్బ్ యువర్ శానిటీ? మీ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్స్ నడవా? వీటి గురించి మాట్లాడుకోరా? గొడవలు పడరా? కొట్లాడరా? We talk, especially when I see that Chinmayi is clearly affected by something or she feels bad, we talk about it. Sometimes when I feel really hurt, sometimes when I feel angry, I take a deep breath. I don't even take a deep breath, I tank it in. Nenu by nature, not just my social media behavior, in life also, if I am angry or upset with somebody, say my parents or my brother or my wife, or it could be some of my best friends or whatever it is, especially if it's somebody I love, and even more so if it's somebody who I don't really care about, if I get angry I go silent. It's just my natural wiring. Chaala silent అయిపోతా. నేను సైలెంట్ అయిపోయాను, ఎవరు తెలియదు కూడా. నేను అక్కడే నిల్చొని మీతో మాట్లాడమని సైలెంట్గా నిల్చోని కూడా కాదు, యూటర్ను ఎక్కడికో వెళ్ళిపోతా. వాళ్ళకి నేను అప్సెట్గా ఉన్నాను తెలియకూడదు కూడా అని చెప్పి వెళ్ళిపోతాను నేను. ఐ డోంట్ లైక్ ఎక్స్పోజింగ్ మై సెల్ఫ్ వెన్ ఐఎమ్ నాట్ థింకింగ్ స్ట్రైట్, అండ్ ఐ డోంట్ లైక్ టాకింగ్ when my brain is heated and then I'm emotionally heightened. Because I always feel, especially with people I love, ఏదో ఒక మాట అనేస్తా, అది వెనక తిరిగి తీసుకోలేను. నేను రేపు పొద్దున్న లేస్తే రిగ్రెట్ అవుతా. అందుకనే వద్దనుకుంటారు. నేను ఏది మాట్లాడను, సైలెంట్గా వెళ్ళిపోతా.
So that same extends to social media also. The minute I see something that immediately I know is affecting me, I'm very self-conscious that way. అరే నా మూడ్ అఫెక్ట్ అవుతుంది అనే ఫీలింగ్ వస్తే మాత్రం పెట్టేస్తా, సైలెంట్గా వెళ్ళిపోయి 5 minutes కూర్చుంటా ఇక్కడ. సో ఆ టైప్ నేను ఐఎమ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ హూ ఐ గివ్ ద పవర్ టు అఫెక్ట్ మీ. ఐ డోంట్ గివ్ ఇట్ అవుట్ టు ఎనీబడి అండ్ ఎవ్రీబడి. Chinmu's papam she's very innocent that way. Anybody can hurt her. She will genuinely feel hurt by anyone and everyone. I don't give everybody that power. And she gives it back also. She'll give it back. That's another issue. Yeah, but first I'm saying she will get hurt. Even those people, she won't give it back to me. Social media gurinchi anatle. Adi repu ante real world lo kuda kavachchu. Somebody says something or does something that hurts her. She will feel hurt. I will immediately say, I'm sorry bro. Cheppanu. But వీడెవడు నా మూడ్ని అఫెక్ట్ చేయడానికి, వీడికి నేను పవర్ ఇవ్వను అని చెప్పి నేను వెళ్ళిపోతా. నేను ఆ టైపు. సో ఐ థింక్ దట్ బికాస్ ఆఫ్ మై న్యాచురల్ వైరింగ్ ఇట్ హెల్ప్స్ మీ డీల్ విత్ సోషల్ మీడియా. Chinmayi's natural wiring is not that. I think that also extends to social media, unfortunately. But I will also tell you one thing. Chinmayi ఇచ్చే ప్రతి రిప్లై కోపంగా అందరు చూస్తారు. They don't see the 150 times this is okay, I'm not going to reply to this guy. అది చూడరు కదా ఎవరు, చేసిందే కదా చూస్తారు. సైలెంట్ ఉంటుంది. నేను చిన్మయికి ఒకటే చెప్తా, చిన్మయి చెప్పే ప్రతి మాట, చిన్మయి ఫైట్ చేసే ప్రతిదీ ఐ షేర్ ద సేమ్ ఐడియల్స్ విత్ హర్, ఐ షేర్ ద సేమ్ ఫిలాసఫీ, సేమ్ అవుట్లుక్ ఆన్ సొసైటీ అండ్ లైఫ్. మోస్ట్ థింగ్స్, అట్లీస్ట్ 90% of things there is an overlap. I think that is why we married, we fell in love also. We're reasonably similar people politically, in terms of our outlook on society, everything. Where we are very different is, I always tell her, you say so many important things that చాలా మందికి కరేజ్ ఉండదు ఇదంతా మాట్లాడడానికి. ఇది తప్పు, ఇది రాంగ్, ఇదంతా మాట్లాడడానికి చాలా మందికి కరేజ్ ఉండదు. నువ్వు మాట్లాడుతున్నావు, నీ వాయిస్ చాలా ఇంపార్టెంట్. నాకు తెలుసు చిన్మయి హేట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో దానికన్నా డబుల్ ఉన్నారు. చిన్మయికి ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది, ఎస్పెషలీ a lot of these young girls, the way I see them sometimes, they will DM me, you have no idea, your wife is the queen of my kingdom, I adore her, I will do anything for her. అదేదని రోజుకి 10 DMs వస్తాయి. So many young girls that I meet out on the roads, or I go to a movie, or I meet in a mall, they'll never come and tell me we like you, we like your work. They'll always come and tell me the first thing, we are such big fans of your wife, and it always makes me so proud of her. So every time somebody says something about her that hurts me, నేను వెంటనే వెళ్ళి ఇన్స్టాలోనో ట్విట్టర్లోనో #Chinmayi కొడితే ఇలాంటిది కొన్ని ఉంటాయి, కానీ ఎన్నో ఉంటాయి ఆఫ్ పీపుల్ హూ విల్ డిఫెండ్ హర్ టు డెత్. అది చూసి చాలా హ్యాపీ అయిపోతా. అరే, ఫర్ సో మెనీ పీపుల్ షీ ఈజ్ ఎ హీరో. దట్ ఈస్ వాట్ కరేజ్ బ్రింగ్స్. కరేజ్ విల్ బ్రింగ్ యూ haters, కరేజ్ విల్ ఆల్సో బ్రింగ్ యూ followers. It is her prerogative how to handle it. Who am I? And I am very proud of her. I'm very proud of her. I'm proud of every single person. Proud kanna, I just feel a lot of love and affection for every single person who supports her on social media, who's a Chinmayi fan. I'm like, you're family, man. I want to give all of you a big group hug. So that's how I deal with it. When I see something that hurts me, there's so much on social media that is so beautifully written about Chinmayi, that appreciates her talent, that appreciates how important a voice she is in society. So I go see those things and I feel happy. ఒక వెల్ విషర్గా పుట్ అసైడ్ జెండర్ ఫ్యాక్టర్ పక్కన పెట్టండి. మీరు మేలా, మీరు హస్బెండా, మీరు ఏంటి అన్నది పక్కన పెట్టి ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక వెల్ విషర్గా, చిన్మయి వెల్ విషర్గా ఎప్పుడైనా, అంటే డోంట్ గో సో డీప్ ఇన్ టు ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ ఇష్యూస్, ఇట్ విల్ ఎఫెక్ట్ యూ ఆర్ యువర్ మెంటల్ హెల్త్ ఆర్ మీ ఫిజికల్ హెల్త్ అని ఎప్పుడైనా ఒక వెల్ విషర్గా చెప్పడానికి ట్రై చేస్తారా? The only thing I suggest, sometimes when I feel like it's actually affecting her, I will sometimes beg her, but I have never ever told her, you do this now, you don't do this now, ilanti eppudu cheppanu, because I would not like to be spoken to like that. I would like my space, I would like my partner to respect my freedom of expression, and I treat her the same way. The one thing I always suggest to her on a consistent basis is, that's where I was going to, that you are an important voice. నువ్వు చెప్పే టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ విషయాలు నువ్వు చెప్పావు. ఇప్పుడు ఇది తప్పు ఆర్ ఇది రైట్, ఇలా జరగకూడదు కదా అని ఒక విషయం వేసావు. అది నీ స్టైల్లో నువ్వు వేసావు. నేను గాంధీ ఫాలోవరు, నువ్వు బోస్ ఫాలోవరు, నువ్వు నీ స్టైల్లో నువ్వు చెప్పావు. అండ్ కొన్నిసార్లు అమ్మాయిలు డోంట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ బీయింగ్ అ గాంధీ. వినరు, కాలర్ పట్టుకొని అరిస్తేనే వింటారు, లేకపోతే పట్టించుకోరు. దే డోంట్ హ్యావ్ దట్ లగ్జరీ. సో నీ స్టైల్లో నువ్వు చెప్పావు, దానికి ఒక 200 రిప్లైస్ వస్తాయి. ఏది చాలా రిప్లైస్ వస్తాయి, దాంట్లో ఒక 200 రిప్లైస్ అబ్యూసివ్ ఆర్ ట్రోల్ రిప్లైస్ వస్తాయి అనుకో. కావాలని నిన్ను ట్రిగర్ చేస్తారు, నీడిల్ చేస్తారు.
నిజం ఏంటంటే వాళ్ళు పాపం వాళ్ళ ఉన్న ఫేస్ ఆఫ్ దేర్ లైఫ్ ఆర్ వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ బట్టి వాళ్ళు ట్రిగర్ అవుతున్నారు, అందుకే వచ్చి నీ మీద అరుస్తున్నారు. బట్ ఆ అరిచేది నువ్వు చెప్పేదానికి వాళ్ళు వచ్చి పర్సనల్గా నిన్ను పాయింట్అవుట్ చేసి బూతులు వాడి అరిచేదానికి డిఫరెన్స్ ఉంది. నేను ఒకటే చెప్తా, కెన్ యూ అవాయిడ్ రిప్లైయింగ్ టు దెమ్? యూ సే వాట్ యూ హ్యావ్ టు సే, నెవర్ బ్యాక్ డౌన్. బట్ వై డూ హ్యావ్ టు? సో ఆల్వేస్ టెల్ నువ్వు పని చేయి. ఈ కొన్ని ట్వీట్స్ చూస్తే నాకు కోపం వస్తుంది, నాకు అర్థం అవుతుంది. బట్ ఆ కోపం వచ్చినప్పుడు నేను రియాక్ట్ అయ్యే విధానం వేరు, నువ్వు రియాక్ట్ అయ్యే విధానం వేరు. న్యాచురలీ యూ రియాక్ట్ డిఫరెంట్లీ. ఐ కాంట్ చేంజ్ దాట్, యూ కాంట్ చేంజ్ దాట్. బట్ వై డోంట్ యూ ఆ కోపం అంతా ఒక ట్వీట్లో పెట్టే, డ్రాఫ్ట్లో సేవ్ చేయి. రేపు పొద్దున్న లేచి అప్పుడు కూడా వాడికి జవాబు ఇవ్వాలని నీకు అనిపిస్తే అప్పుడు ఇవ్వు. జస్ట్ పోస్ట్పోన్ ఫర్ 24 hours అంటారు. పాపం లాట్స్ ఆఫ్ టైమ్స్ షీ కంట్రోల్స్ హర్ సెల్ఫ్, సమ్ టైమ్స్ షీ కాంట్ కంట్రోల్ హర్ సెల్ఫ్, అండ్ ఐ అండర్స్టాండ్ ఇట్. వాళ్ళు వచ్చి తిట్టేది అలా నా మొహం మీద ప్రతిరోజు ఒక 200 మంది వచ్చి తిడతా ఉంటే ఏ పాయింట్లో బ్రేక్ అవుతానో నాకు తెలియదు. అండ్ నేనే టైప్ అంటే 20 సంవత్సరాలకు ఒకసారి బ్రేక్ అవుతా. ఆ బ్రేకింగ్ పాయింట్ రీచ్ అనేది నేను చిన్మయిలా కాదు, వేరే టైప్ నేను. సో ఐ అండర్స్టాండ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క బటన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రియాక్షన్ మెకానిజం ఉంటుంది. సో ఐ సజెస్ట్ అండ్ పాపం లైక్ ఐ సెడ్, మీకు ఒక 200 times తను రిప్లై చేయడం అవాయిడ్ చేసింది కనపడదు, ఆ ఒక్కసారి రిప్లై చేసిందే కనపడుతుంది. సో చూసేది మన రిప్లైనే కాబట్టి ప్రతిసారి అట్లాగే అనిపిస్తుంది. సో ఇట్స్ ఓకే, షీ హ్యాస్ టు బీ హర్ సెల్ఫ్, షీ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ హర్ సెల్ఫ్. షీ ఆల్సో ఫీల్స్ షీ నీడ్స్ టు వర్క్ ఆన్, బట్ at our own pace it will happen. As long as we are aware, you can't force it. You can't force it. And she is the sweetest wife in the world when it comes to that she's very patient with me. She loves me unconditionally for my quirks and my flaws. And if I can't reciprocate that, what kind of a partner am I? రాహుల్, ఇప్పుడు ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ మీటూ మూవ్మెంట్ టుడే ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్, ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తరుణంలో మీకు ఏమనిపిస్తుంది? వాట్ డూ యూ థింక్ అబౌట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్? Two things I can notice for sure are happening. That one, today when something like this happens, not everybody has the privilege, not everybody has that luxury. Like I said, it's a bubble. It's 2, 3, 4, 5, max 5% of the country that has access to social media. But thankfully today at least there is a platform where people are able to talk about it. But I have so many girls that DM me saying, you have no idea how much of a treasure your wife is. People like her coming out and talking about it helps us realize we are not alone, helps us realize it is not our fault. నేను ఎందుకు గిల్ట్ ఫీల్ అవుతున్నాను, ఈ సొసైటీ కానీ నా ఫ్యామిలీ కానీ నన్ను కండిషన్ చేసేసింది, నేనే ఏదో తప్పు చేసినట్టు, నాకు జరిగిన దాని గురించి నేనే ఏదో అషేమ్డ్గా ఫీల్ అవ్వాలన్నట్టు. థ్యాంక్స్ టు హర్ ఐ డోంట్ ఫీల్ గిల్ట్ ఎనీమోర్, ఐ హావ్ ఆఫ్లోడెడ్ అ బ్యాగేజ్. థ్యాంక్స్ టు హర్ ఐ ఫీల్ సాలిడారిటీ, ఒక స్ట్రెంగ్త్ అనిపిస్తుంది. అదేదైనా చాలా మంది నాకు డిఎమ్స్ పంపుతుంటారు, చిన్మయికి అయితే రోజుకి ఎన్నో వస్తుంటాయి. I think that's a good thing that's happened. People have found, otherwise without social media, sitting alone in your home without a support system, maybe sometimes hopefully your family is a good support system, sometimes చాలా మందికి ఉండదు కదా రాహుల్, their family is not a good support system, and it must be such a lonely dark world. So thankfully today you can pick up your phone and realize there are so many more that have gone through. It's unfortunate that so many have gone through it. It's really unfortunate, but you feel a certain solidarity, and you feel some of them have reached a point where they feel brave enough to express themselves and say, yes, this happened to me. For some of them, they still haven't reached that point, but at least వాళ్ళు చెప్పలేకపోయినా ఇది చదివి ఎక్కడో చిన్న స్ట్రెంగ్త్ దొరుకుతుంది వాళ్ళకి, హీల్ అవ్వడానికి హెల్ప్ అవుతుందేమో. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. సోషల్ మీడియా టుడే has allowed a conversation to happen. Even if it's not happening in an ideal manner, even if there is a lot of noise, even if there is a lot of polarization, at least a conversation is happening. Inni centuries ga ఉన్న ఒక ప్రాబ్లం గురించి ఎప్పుడు కాన్వర్సేషన్ ఒక పబ్లిక్ ఫోరంలో జరగనన్నప్పుడు ఫస్ట్ టైం జరుగుతుంటే ఆ కాన్వర్సేషన్ పద్ధతిగా ఐడియల్గా కల్చర్డ్గా అయితే ఉండదు. ఇట్ వాస్ ఆల్వేస్ గోయింగ్ టు బి వైలెంట్, ఇట్ వాస్ గోయింగ్ టు బి ఫ్రిక్షన్. బై వైలెన్స్ ఐ డోంట్ మీన్ ఫిజికల్ వైలెన్స్, ఐ మీన్ ఎమోషనల్ వైలెన్స్. And there was always going to be friction. That reset was always going to be violent, but at least it's happening. For me personally, it's definitely, it helped me understand 2-3 things. I realized, I don't know why, but because maybe my wife was very vocal, I think a lot of my female friends
ఫౌండ్ ఇట్ కంఫర్టబుల్ టు ఓపెన్ అప్ టు మీ ఏంటో నాకు తెలీదు. బట్ సో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ కేమ్ అండ్ సెడ్ ఐ హ్యాడ్ దిస్ ఎక్స్పీరియన్స్. And most of them in their childhood. Literally, it reached a point where I was like, it's like what? Literally 99 out of 100 women. How many can I actually meet a woman who's not been through anything all her life? It could be something as simple as somebody grabbed you inappropriately in a train or a bus. But literally, at that point, I started hearing stories from all my friends and I realized everybody's had at least one minor incident. And it was shocking for me. That gave me perspective. And two, against somebody's wishes. ఒకటి టచ్ చేయడం అనేది రాంగ్ అనేది అట్ అ బేసిక్ లెవెల్ ఐ థింక్ మెనీ ఆఫ్ అస్ విల్ అండర్స్టాండ్. ఓకే, బట్ బియాండ్ దట్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ సటిల్ nuances that this whole movement helped me understand what kind of behavior makes women uncomfortable. మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనమే అనుకుంటున్నాం మనకి ఇంట్రెస్ట్ ఉందని చూపిద్దామని, కానీ అది ఇలా చూపిస్తే వాళ్ళు అన్కంఫర్టబుల్ అవుతున్నారు. వాట్ ఈస్ క్రీపీ, వాట్ ఈస్ నాట్ క్రీపీ, దీస్ ఆర్ థింగ్స్ I feel I developed a better understanding of, and I would like to think a lot of women who kept an open, a lot of men who kept an open mind and heard people out, వాళ్ళకి ఖచ్చితంగా దీనిపైన అండర్స్టాండింగ్ బెటర్ అయ్యి ఉంటుందని నేను నమ్ముతున్నాను. సో ఇట్ వుడ్ have been really nice if at 15 or when I was 20 these conversations I had access to. I feel like I would have become a better human being. I feel like I would have understood women better and faster. You still think you haven't? We always have to grow. We have to keep evolving. So I am glad that there might be two boys today. One boy, I see so many such darling boys who are 17, 18, 19, 20 who have వాళ్ళకు ఎంపతి ఉంది, వాళ్ళకి అర్థం అవుతున్నారు అమ్మాయిలు, వాళ్ళకి అరే ఓకేరా ఇది కరెక్ట్ ఇది తప్పని తెలుస్తుంది, అది వాళ్ళు పాటిస్తున్నారు. అది చూడడానికి నాకు ఎంత బాగుందో. అలాంటి అబ్బాయిలు ఉన్నారు. It's beautiful. That wouldn't have happened without this. And I see another kind that is jumping up and down, screaming, abusing, all that. And yet మెల్లగా మారుతారేమో, 2 years తర్వాత మారుతారేమో, 10 years తర్వాత మారుతారేమో, బట్ అట్లీస్ట్ దే ఆర్ బీయింగ్ ఫోర్స్డ్ టు హియర్ దిస్ వ్యూ పాయింట్ now. Even if they don't agree with it, even if they resist it, they are being forced to hear it. But I think over the years, at least 4-5 years నుంచి పోస్ట్ కోవిడ్ చూసుకుంటే ఈవెన్ సినిమాలో కూడా నెరేటివ్స్ మారుతూ వచ్చాయి కదా రాహుల్. అంటే ఇంతకు ముందు ఎంత సెక్సిస్ట్గా ఉండే కొన్ని డైలాగులు, లేకపోతే రేసిస్ట్గా ఉండే డైలాగ్స్, ఒక జెండర్ బయాస్డ్గా ఉండే కొన్ని డైలాగ్స్ ఇప్పుడు లేవు. ఐ థింక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ చేంజింగ్, నెరేటివ్స్ ఆర్ చేంజింగ్. ఈవెన్ స్టోరీ రైటింగ్ దగ్గర నుంచి కొంచెం కాన్షియస్గా రాస్తున్నారు. డెఫినెట్లీ సంథింగ్ యాజ్ సింపుల్ as బాడీ షేమింగ్ ఎంత తగ్గిందో. ఒకప్పుడు ఒక సినిమాలో నువ్వేంటి తెల్లగున్నావు, నువ్వు నల్లగున్నావు ఇలాంటి మాటలు ఎంత తగ్గిందో. అందమున్నావు అనుకుంటున్నావా, నా అందం ముందు నువ్వెంత, ఇలాంటివి. సంథింగ్ యాజ్ సింపుల్ as propagating a beauty ideal through pop culture, through magazines, through advertisements, through cinema. ఇలా ఉంటేనే బ్యూటిఫుల్, లేదంటే కాదు అనేది ఎంతవరకు తగ్గింది ఇప్పుడు. I'd like to think we don't propagate one beauty ideal anymore. Definitely magazines are very conscious of it now. Advertisements are very, very conscious of it now. Films are like that. Films are getting far more conscious about it now, and I'm not saying it's not there. It is there, but of course చాలా వరకు తగ్గుతూ వస్తుంది. ఒక కాన్షియస్నెస్ అయితే పెరిగింది. For sure. 100% అందులో డౌటే లేదు. నేను ఏది రైట్ అండ్ రాంగ్ అని చెప్పను until your actions or your words directly affect another person, affect their right to live with dignity, their right to equal respect, their right to live without prejudice. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. When a man drives badly, he drives badly. Say his name is, I don't know, Ram or Rahim or whatever. So Rahim drives badly, Ram drives badly. When a woman drives badly, women drive badly. That is prejudice. That's how jokes lead all the way to prejudice. So then the pressure for a woman to, which man, I mean like 6 or 7 out of 10 men have very poor road sense. We all drive terribly badly. I am a terrible driver. నాకు రేజ్ రాశిగా కాదు కానీ I'm not a great driver, right? So many of us drive badly, but we never feel the pressure to prove ourselves at 100%. Some unrealistic ideal ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి, లేకపోతే నన్ను మాత్రం కాదు నా జెండర్నే మొత్తం తిట్టేస్తారు అనే భయం మాకు ఉండదు. ఆ ప్రెషర్ లేదు. ఆ ప్రెషర్తో బతకడం చాలా కష్టం. సో a woman
like literally every single second on the road has to be very careful because she will let all women down. That prejudice is ridiculous. We are saying there is a systematic prejudice, there is a systematic inequality, there is a systematic problem. దాన్ని ఫైట్ చేస్తున్నామని చెప్తున్నప్పుడు నాట్ ఆల్ మెన్ ఆర్ నాట్ ఆల్ వైట్స్ ఆర్ వాట్ ఎవర్ వైట్ లైవ్స్ మ్యాటర్. The problem with this, array, first we have to together acknowledge that there is a systematic inequality. There is a systemic inequality rather, and we need to fight that. సో ఇప్పుడు కొందరు వచ్చి అడుగుతారు, ఈ అమ్మాయి అబ్బాయిని మోసం చేసినప్పుడు మీరు వచ్చి మాట్లాడరే అంటారు. అరే ఇదేనా ప్రాబ్లం? ఇప్పుడు దాని గురించి మాట్లాడారు అనుకో, చూసావా అమ్మాయిలు ఎంతే అంటారు. కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం కదా, మొత్తానికి పోద్ది. So what is, do men suffer from a systemic problem of prejudice and inequality? In most cases, no. Of course, there are men who suffer. Nobody is saying no. Not all men. No, Chinmayi was also fighting for men rights. No, Chinmayi gurinchi exactly. I have not seen any man talk about men's rights as much as Chinmayi. Exactly. Recent kuda oka incident jarigindi wherein some employer, she put her shoe in Dalit's correct. And దాని గురించి చాలా, she raised her voice, she fought about it, she was putting so many tweets. Correct. She was vehemently opposing that. Correct. దాని గురించి I'm not even talking about just Chinmayi. I'm saying this is a societal problem. Right. So మనం ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పింది మీరు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రెజిడిస్ అనే ప్రాబ్లం వల్ల క్రియేట్ అయ్యే ఇన్ఈక్వాలిటీ ఎటువైపు ఎక్కువ ఉంది అనేటప్పుడు దెన్ ఇట్ ఇస్ కౌంటర్ ప్రొడక్టివ్ సమ్ టైమ్స్ టు షీ డజంట్. మీరు చెప్పండి, ఒక అబ్బాయికి ఇలా మోసం జరిగిందంటే మీరు వచ్చి మాట్లాడండి. మిమ్మల్ని ఎవరు చెప్పొద్దని చెప్పలేదు కదా. మీరు ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి చెప్తే దాన్ని పట్టుకొని చూసావా అంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది. అరే ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంటే నువ్వు దీని గురించి కూడా మాట్లాడు అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. సో అది ప్రాబ్లం. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ పీపుల్ హావ్ టు అగ్రీ విత్ వాట్ ఐమ్ సేయింగ్. అండ్ ఈ ప్రెజుడిస్ జెండర్ గురించి మాత్రం కాదు. వి హావ్ టు నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నాను, గోస్ బ్యాక్ టు వాట్ ఐ సెడ్ ఇన్ ద వెరీ బిగినింగ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, కాస్ట్, క్రీడ్, కమ్యూనిటీ, రిలీజియన్, I am somebody, right or wrong, who believes that every single human being on this planet deserves to live with dignity, respect and without prejudice. ఇది అన్ఫార్చునేట్ థింగ్ ఒకటి జరుగుతుంది మన సొసైటీలో. క్యాస్ట్, కమ్యూనిటీ, లేకపోతే రిలీజన్ ఇలాంటి విషయాల్లో ఏమన్నా ఇన్ఈక్వాలిటీ జరుగుతుంటే దాని గురించి ఈక్వల్గా మెన్ అండ్ విమెన్ ఆర్ పుట్టింగ్ అప్ దేర్ వాయిసెస్, అడ్రెస్సింగ్, షౌటింగ్, స్క్రీమింగ్, పుట్టింగ్ ఆన్ సోషల్ మీడియా ఆర్ డిఫరెంట్ ఫార్మాట్స్లో చేస్తున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు విమెన్ రైట్స్, ఓన్లీ విమెన్ ఆర్ ఫైటింగ్. ప్రాబ్లం అక్కడ వస్తుంది. విమెన్ రైట్స్ గురించి మాట్లాడితే విమెన్ ఆర్ ఫైటింగ్, విమెన్ ఆర్ షౌటింగ్, మెన్ ఆర్ నాట్ కమింగ్ అవుట్ అండ్ డూయింగ్ ద సేమ్. దాంతో టాక్సిక్ ఫెమినిస్ట్ అని ఒక ట్యాగ్ పడటము, విమెన్ మీదే అటాక్స్ జరగటము జరుగుతుంది. Why are men not coming out and talking about the women rights అన్నది ఇక్కడ ప్రాబ్లం. ఇక్కడే తెలిసిపోతుంది కదా ప్రెజుడిస్ అన్నది. ఇప్పుడు మీరు అన్న మాటకి there will be so many people who will immediately get tempted to say not all men, there are men who fight. అరే అర్థం చేసుకుంటారా ఏం చెప్తున్నారు? They don't mean every single man in the world is keeping quiet. Overall ఒక ప్యాటర్న్ గురించి మాట్లాడుతున్నారు. I agree. And అట్లా ఒకవేళ men ఎవరైనా మాట్లాడితే మళ్ళీ వాళ్ళకి ట్యాగ్ వేసేస్తారు, వాళ్ళకు కూడా ట్యాగ్ వేస్తారు. You're spineless, you're boneless, you're whatever, blah, blah, blah. But this is happening, I think, unfortunately, polarization is the sad reality of our world. And yes, I think, ఖచ్చితంగా జెండర్ పాలిటిక్స్ అనే టాపిక్ మీద ఇంకా ప్రొనౌన్స్డ్గా ఉంది కానీ పోలరైజేషన్ అనేది ప్రతి టాపిక్లోనూ, ఎస్పెషల్లీ ఆన్ సోషల్ మీడియా. ప్రాబ్లం ఏంటంటే రాసేది చదివేటప్పుడు మనమున్న మైండ్ సెట్లో దానికి టెంపరేచర్ కానీ టోన్ కానీ మనమే అసైన్ చేసేస్తాం. సో లాట్స్ ఆఫ్ టైమ్స్ the tone or temperature with which somebody is saying something will get misunderstood. So that problem is there. So it's really not an ideal platform to have a conversation, but it's the best we have today. ఇది లేకపోతే కాన్వర్సేషన్ జరగదు, అసలు జరగదు కదా. ఎక్కడో చోట ఏదో ఒక డిస్కషన్, డిబేట్ జరగాలి. కరెక్ట్. సో ప్లాట్ఫామ్ ఉంది జరగడానికి అన్నిటిని. హోప్ఫుల్లీ ఇంకో 5-6 years లో మనం నేర్చుకుంటాం దీన్ని ఎలా వాడుకోవాలి. అందరు కొంచెం, అంటే ఇప్పుడు దాకా ఎవ్వరికి ఒక ప్లాట్ఫామ్ లేకుండా, వాళ్ళ గొంతుకి ఓ అవుట్లెట్ లేకుండా సప్రెస్ అయ్యి అందరు బతికేం కదా. ఒక్కసారిగా మనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. దిస్ ఇస్ డెకేడ్స్ అండ్ సెంచురీస్ అండ్ జనరేషనల్ ట్రామా అండ్ రిప్రెషన్ అండ్ సప్రెషన్ అండ్ యాంగ్స్ట్ అండ్ ఫ్రస్ట్రేషన్ బీయింగ్ poured out. At some point, hopefully,
once we've poured everything out and once we've all emptied ourselves emotionally, hopefully we will be able to hear each other out. And at that point, I think a lot many more people, coming back to your question, I think a lot many more people will feel like it's a safer space to come and communicate in. అప్పుడు వచ్చి ఇంకా ఎక్కువ మంది మాట్లాడతారేమో. men should come. Men, absolutely. Yes. అంటే ఎవరి మీద అయితే ధ్వజం ఎత్తి గొంతుక లేపి అంటే వాళ్ళకు డైరెక్ట్గా ఫైట్ చేసిందో చిన్మయి, వెదర్ ఇట్ ఇస్ వైరముత్తు ఆర్ మన్సూర్ అలీ ఖాన్ ఆర్ వాట్ ఎవర్, అంటే కొన్ని మంది పేర్లు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, మీరు అదే ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు, యూ వాంట్ టు మేక్ అ కెరియర్ యాజ్ అ ఫిల్మ్ మేకర్, ఎప్పుడైనా అంటే ఆ ఫియర్, ఆ భయము ఉంటుందా రాహుల్? అంటే వాట్ చిన్మయిని ఆల్రెడీ 5 years బ్యాన్ చేశారు. What if I'm also not seen, not heard anywhere in the industry? What will happen? Why do we take all these battles? And do you have that fear or some kind of a conflict running through? I know she has given so many people strength and helped so many people heal and helped so many people feel seen and heard. ఒక మంచి విషయం చేస్తుంది ఏదో. కొలాటరల్ డ్యామేజ్ గా కొన్ని విషయాలు జరగవచ్చు. నాకు అంత కరేజ్ ఉందంటే లేదు. ఐ జెన్యున్లీ టెలింగ్ యూ, ఐ డోంట్ హావ్. లేదు, బట్ మీరు యు ఆర్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ ఎంటిటీ. నాకు 25% కరేజ్ కూడా లేదు. వెన్ షీ ఈస్ డూయింగ్ సంథింగ్ రైట్ అండ్ ఇట్ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్, ఇట్స్ ఓకే, ఇట్స్ వర్త్ ఇట్. ఏదైనా జరిగిందంటే చూసుకుందాం. ఐ హోప్ అండ్ ప్రే ఎవ్రీ డే దట్ దెర్ ఇస్ నో డ్యామేజ్, దట్ నథింగ్ ఎవర్ హ్యాపెన్స్. జరిగిందంటే చూసుకుందాం, ఏం చేద్దాం. నాకు లేని కరేజ్ నా వైఫ్కి ఉంది. తనను ఒక హీరోలాగా చూస్తాను నేను. ఒక హీరో అయ్యేంత కరేజ్ నాకు లేకపోవచ్చు, కానీ ఒక హీరోని ఆపేంత కవర్డ్ కూడా నేను కాను. ఓకే, ఇఫ్ దెర్ ఇస్ సమ్ కొలాటరల్ డ్యామేజ్ విల్ ఫేస్ ఇట్. ఎస్, దెర్ మైట్ బి ఫ్యూ పీపుల్ హూ డోంట్ చూస్ టు వర్క్ విత్ హర్. దెర్ మైట్ బి అ ఫ్యూ పీపుల్ హూ డోంట్ చూస్ టు వర్క్ విత్ మీ బికాస్ ఆఫ్ దాట్. దట్స్ ఓకే. I will have 0% regret. What she's doing is very important, and I know it has made so many people's lives better, and it's a small price to pay. It's okay. It's fine. I'm in this industry because I like doing this job. నాకు చాలా ఇష్టం. నాకు కథలు రాయడం, వెళ్ళి తీయడం చాలా ఇష్టం. నేను అందుకే ఇండస్ట్రీలో ఉన్నా. బట్ ఇది ఒకటే కాదు, ఇది కాకుండా నాకు నచ్చిన కొన్ని విషయాలు ఉన్నాయి. నాకు లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్లో ఈవెన్చువలీ ఒక బ్రేక్ తీసుకోనో, లేకపోతే సినిమా నుంచి రిటైర్ అయిపోయినో, లేకపోతే అవకాశం లేక నన్ను బయట తోసేస్తే నేను వెళ్ళి టీచర్ అయిపోతా. So it's again a job. I want to teach middle school. I want to teach English and history in middle school. I want to teach social studies. So I'll go do something else. It's okay. I came from nothing. I have అంటే వచ్చినప్పుడే అరే ఈ ఉన్న బంగ్లాలు కాపాడుకోవాలి, ఉన్న కార్లు. ఇప్పుడు దాకా మా ఇద్దరి పేరు మీద ఒక ప్రాపర్టీ లేదు. We still live in a rented house. I don't come from a family that handed property on a platter to me. I came with nothing. Every penny I have today is what I have earned in my own life. Every penny she has today is what she has earned in her own life. Both of us are going to give everything to our children. I like the fact that our life is touch wood comfortable now. But Chinmayi and I are the type where రేపు ఏమీ లేదు, వెళ్ళి మళ్ళీ ఎక్కడో పాలకొల్లోనో కుంభకోణంలో వెళ్ళి సెటిల్ అయిపోయి అక్కడ ఒక 2 bedroom హౌస్ 1 bedroom హౌస్ తీసుకొని హ్యాపీగా ఉండగలుగుతారంటే చాలా హ్యాపీగా ఉంటాం. ప్రాబ్లమే లేదు. సో ఇట్స్ ఓకే. సో రాహుల్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, నాకు కోపం వచ్చి అగ్రెషన్ వస్తే నేను అక్కడ ఉండను, అక్కడి నుంచి వెళ్ళిపోతాను, సైలెంట్ అయిపోతాను. బికాజ్ ఆ అగ్రెషన్లో నా మైండ్ ఏం చెప్తుందో వినకుండా నేను పుసుక్కుని ఒక మాట అనేస్తే రేపటి రోజు దాని గురించి నేను రిగ్రెట్ అయ్యే పరిస్థితి నాకు రాకూడదు అన్న ఒక మాట అన్నారు. ఈ సోషల్ మీడియా వచ్చిన ఈ రోజుల్లో మనం అగ్రెషన్లో, ఆవేశంలో పుసుక్కుని ఒక మాట అనొచ్చు, ఒక మాట రాయొచ్చు. అండ్ చాలా మంది దాని విషయంలో కాంట్రవర్సీ అయిపోతున్నారు, ఇష్యూ కాంట్రవర్సీ అయిపోతుంది. రీసెంట్గా చిన్మయి విషయంలో కూడా అదే అయింది. ఆమె అన్నపూర్ణమ్మ గారు మాట్లాడిన దాంట్లోంచి ఒక మాట తీసి షీ వాస్ టాకింగ్, why should we be born as women in this stupid country? అంటే షీ మస్ట్ నాట్ హ్యావ్ మెంట్ రియల్లీ. ఎగ్జాక్ట్లీ, దట్స్ లైక్ అరే వి డోంట్ హావ్ టు సే నాట్ అండ్ మెన్. ఇట్స్ ఇండియాలో ప్రతి విషయం, ప్రతి ఎలిమెంట్, ఇండియన్ కల్చర్ అంతా బ్యాడ్ అని ఆబ్వియస్లీ చెప్పట్లేదు, ఈ విషయంలో బ్యాడ్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తుంటే దీనికోసం ఒక స్పెషల్ పారాగ్రాఫ్ రాయలేం కదా. బై ది వే నండి, నేను ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా, పక్కన పెట్టి మీకు ఇంకో విషయం చెప్తున్నా. ఇండియాలో నాకు నచ్చిన చాలా విషయాలు ఉన్నాయి, ఇండియన్ కల్చర్లో నాకు నచ్చిన చాలా విషయాలు ఉన్నాయి. నేను ఇండియా మొత్తాన్ని స్టూపిడ్ అని చెప్పట్లేదు, అంటే అది ఏదో ఫ్లోలో చెప్తుంది. ఓకే ఫైన్. అదే రాహుల్, అదే అంటున్నాను. నేనేమంటున్నానంటే ఈ ఆవేశం పార్ట్ అన్నది అది మీరైతే ప్లగ్ ఇన్ ప్లగ్ అవుట్ చేస్తున్నారు. చిన్మయి ఇస్ నాట్ ఏబుల్ టు ప్లగ్ ఇన్ ప్లగ్ అవుట్ కదా. దాన్ని మీరు lots of times she does the same thing. Lots of times she does, but this is picked. This is picked and blown out of proportion. Correct. I have a certain way and I feel that is the correct way to communicate. అది ఇంకొకరికి అలాగే ఉండాలని నేను చెప్పలేను. As simple as that. So ఇది ఒక కొత్త టాయ్
for entire mankind it is a new toy and we are still learning how to deal with it, and it's okay. There is going to be these problems, this friction is going to be there. So hopefully idantha daati together as a race, as a human race, we'll figure out how to use this optimally. అది ఆ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు రాదు ఇటువైపు నుంచి అటువైపు. అంటే ఇప్పుడు మొత్తం ఎవ్వరు పడితే అందరం ఒకరినొకరు తిట్టుకుంటున్నాం, అంత చేస్తున్నాం. ఒక పాయింట్ విల్ ఆల్ రియలైజ్ అబ్బా ఇది కాదు, వీ షుడ్ ఆల్ బికమ్ పొలైట్ అని మరీ పొలైట్ అయిపోతాం టు ద పాయింట్ దట్ వీఆర్ నాట్ ఈవెన్ బీయింగ్ ఆనెస్ట్ విత్ ఈచ్ అదర్. అక్కడ దాకా వెళ్తుంది. అప్పుడు అరే ఇది ఏందిరా అని చెప్పి ఎవడో ఒకడు వస్తాడు రిబెల్, వాడు ఆనెస్ట్ గా మాట్లాడటం మొదలు పెడతాడు, ఇది బాగుంది కదా, మళ్ళీ ఇటువైపు వస్తాం. సో ఇది అంతే. ఐ కీప్ థింకింగ్ 20-30 years బ్యాక్ సోషల్ మీడియా లేని టైంలో ఇంకెన్ని మాటలు ఎంతమంది ఎన్ని మాట్లాడారో అవన్నీ ఎవరికి తెలియదు. అదే ఎగ్జాక్ట్లీ అలా సాగర గర్భంలో కొట్టుకుపోయాయి. ఒక యాంగిల్లో చూస్తే చాలా మంచిది, ఒక యాంగిల్లో చూస్తే ఐఎమ్ గ్లాడ్ దట్ వీ కెన్ హియర్ ఈచ్ అదర్ అవుట్ నౌ. even if there is so much noise with the communication, there is at least communication. So మీరు ఎప్పుడో లాంగ్ బ్యాక్ నానికి ఒక స్టోరీ నరేట్ చేశారు. యూ వర్ సపోజ్ టు డూ అ ఫిల్మ్. ఓకే. బట్ అది మీరు ఏమనుకున్నారంటే ఇద్దరు మనం కొంచెం మంచిగా ఒక లెవెల్కి వచ్చాక ఇద్దరం కలిసి ఆ సినిమా చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత భలే భలే మగాడివే రిలీజ్ అయ్యాక నాని ఇంకెక్కడికో వెళ్ళిపోయాడు. మీరు కూడా యూ డిడ్ంట్ వాంట్ టు గో అండ్ అగైన్ పర్స్యూ ఇట్. అవునా? వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్? నానితో సినిమా ఎప్పుడు? ఇది బేసిక్లీ ఇది అందాల రాక్షసి అయిపోయాకండి. ఆ టైంలో సందీప్ కిషన్ బేసిక్లీ ఏదో మాటలో నేను వాడికి చెప్పా, ఇలా కాదు నాకు యాక్టింగ్ అంటే ఇంకా ఇది ఒకటే ఎంట్రీ దొరికింది కాబట్టి యాక్టర్ అయిపోయాను నేను, బట్ ఐమ్ వెయిటింగ్ ఫర్ ద డే వెన్ ఐ కెన్ గో మేక్ మై డైరెక్టోరియల్ డెబ్యూ. నాకు యాక్టింగ్ ఐ హ్యావ్ ఫన్, ఇట్స్ గుడ్, బట్ నాకు డ్రీమ్ ప్యాషన్ అయితే ఇది కాదని ఒకసారి చెప్పా. అవునా నీకు డైరెక్టర్ కావాలా, మరి కథలు ఉన్నాయా అంటే కథలు ఉన్నాయని. ఏంటి అంటే నేను ఇలా ఊరికే ఒక లైన్ చెప్పా. అరే ఏదో చాలా బాగుంది కదరా అంటే నేనన్నా సంబడి లైక్ నాని ఇట్ బి ఐడియల్ ఫర్ దస్. అప్పట్లో నాని ఈ ఐడెంట్ ఇట్ బికమ్ యూనో అలా మొదలైంది, అదంతా వచ్చేసింది, బట్ యూ స్టిల్ ద క్యూట్ బాయ్ నెక్స్ట్ డోర్. నాని అంటే ఒక హీరోతో చేస్తే బాగుంటుందన్న. మనోడు ఏం చేశాడు, ఏదో పార్టీలో వాళ్ళిద్దరు కలుసుకుంటే అరే ఇలా రాహుల్ దగ్గర ఒక స్టోరీ ఉంది నాకు భలే నచ్చింది, నేను ఒకసారి పిలిచి విను అంటే నాని just chumma called me and I told him that I said bro I'm not ready to direct. I don't have the experience నేను ఇప్పుడు యాక్టింగ్ చేస్తూ I'm trying to observe and learn film making. I'm not ready to direct. ఏదో ఒక రోజు వచ్చి నేను చెప్తా అప్పుడు చేద్దాం అన్న. సో ఇది సీరియస్గా నాని పిచ్ చేయడము, ఇది ఒక రోజు మనం చేద్దామని హ్యాండ్ షేక్ చేసుకోవడం అలాంటిది జరగలే. నాని said bro I really like the story, whenever you feel you are ready you tell me, I'll hear the whole story అన్నారు. సో అది నేను రెడీ అయ్యి డైరెక్టర్ అయిపోదామని ఫిక్స్ అయ్యే లోపల నాని ఇట్ బికమ్ అ మ్యాసివ్ స్టార్ బై దెన్. ఆ స్టోరీ మీరు వింటే మీకు అర్థమవుతుంది. నాని రీచ్ ద లెవెల్ దట్ ఐ కాంట్ డూ ఇట్ విత్ హిమ్ ఎనీమోర్. ఇట్ నీడ్స్ సంబడి హూ ఇస్ నాట్ ఇట్ బికమ్ అ బిగ్ స్టార్. సో బట్ ఎప్పటికైనా నానితో ఒక సినిమా చేశారు. యాక్చువల్లీ మీకు తెలియదు ఏంటంటే ఇంకొకటి ఒకసారి డిస్కస్ చేసాము. ఇదంతా అయిపోయాక నా రెండో సినిమా తర్వాత ఒకటి డిస్కస్ చేసాము. ఒక చిన్న పాయింట్ ఉండింది. నాని అండ్ ఐ హ్యాడ్ అ బిగ్ డిస్కషన్ అబౌట్ ఇట్. దాంట్లో బేసిక్లీ ఒరిజినలీ అది అనుకున్నప్పుడు అది ఒక 2 hero సబ్జెక్ట్. అది దర్ ఆర్ 2 main క్యారెక్టర్స్. నానికి వెళ్ళి చెప్పేటప్పుడు నాకు ఎక్కడో ఏమనిపిస్తుంది అంటే ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ తక్కువ బట్ స్క్రీన్ టైం ఎక్కువ, ఇంకో క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఎక్కువ బట్ స్క్రీన్ టైం తక్కువ. సో అది మరి దీంట్లో ఏ క్యారెక్టర్ నానికి చెప్తే బాగుంటుందని చెప్పి నేను అప్పుడు డిస్కషన్ జరిగినప్పుడు ప్రొడ్యూసర్ సెడ్ వై డోంట్ యు మేక్ ఇట్ డబుల్ యాక్షన్ అన్నారు. So I had gone and pitched it to Nani. I gave him like a half an hour narration as a double action script. And I said, I'll go back, work on the whole thing and come. అది ఆ స్క్రీన్ ప్లేని వర్కౌట్ చేస్తుంటే నాకు ఒకటి ఏమర్థమైందంటే ఆ డబుల్ యాక్షన్ వల్ల మధ్యలో ఒక పెద్ద బొక్క ఉంది. అంటే వాళ్ళిద్దరు చూడడానికి ఒకేలా ఉన్నారనేది నేను సరిగా అడ్రస్ చేయలేకపోతున్నాను స్క్రిప్ట్ లెవెల్లో. అది అడ్రస్ చేస్తే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes స్క్రీన్ టైం పెరిగిపోతుంది. నా స్టోరీ వదిలేసి దాన్ని జస్టిఫై చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes స్క్రీన్ టైం పెరిగిపోతుంది. సో అది మరి అరే ఇది ఇలా కాదు అంటే నాకే నమ్మకం రాలేదు ఆ స్క్రిప్ట్ మీద. మళ్ళీ ఆ డబుల్ యాక్షన్ అని చేశాక ఇట్ జస్ట్ డిడ్ంట్ వర్క్అవుట్. సో దెన్ లైక్ ఓకే ఇఫ్ ఐఎమ్ మై సెల్ఫ్ నాట్ హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్, సినిమా రేపు హిట్ కావచ్చు ఫ్లాప్ కావచ్చు, జనాలకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ మనకే నచ్చకపోతే ఓకే నాని డేట్స్ దొరుకుతున్నాయి కదా అని చెప్పి మన సినిమా చేయకూడదు కదా. సో దెన్ ఐ రిమెంబర్ మెన్షనింగ్ ఇట్ టు హిమ్ దట్ బ్రో this that, and he was very sweet about it. So I would love to work with him at some point. I would love to work with him. I did work with him as an actor. I'd done this supporting role in Shyam and it was just kana aa role ela how do you think you would pull it off, because adantha vruddudi character, old character actually నేను దానికోసమే టెంప్ట్ అయ్యా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ నమ్మాను, రాహుల్ సంకృతి చేశారా చాలా? రాహుల్ సంకృతి అని నమ్మాను. హీస్ అ వెరీ సార్టెడ్ గై. ఐ న్యూ హీ న్యూ వాట్ హీ వాజ్ డూయింగ్. రాహుల్ నన్ను ఈ క్యారెక్టర్లో చూస్తున్నానంటే రాహుల్ నమ్ముదాం అని చెప్పి నమ్మి దిగాను. అండ్ నాకు మెయిన్ రీజన్ టు సే yes to that movie was one, I like Rahul a lot, so I wanted to work with Rahul, and two, I was like, రేపు నువ్వు ఏదైనా ఒక స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ప్రాస్థెటిక్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ స్క్రిప్ట్లో నువ్వు ఎప్పుడు వెళ్ళి యాక్టర్గా ఇది చేసేస్తే నీకు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది, ఏది పాసిబుల్ కాదు, ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుంది, హూ ఆర్ ద బెస్ట్ పీపుల్, ఇదంతా నీకు కొంచెం అవేర్నెస్ వస్తుంది కదా అని చెప్పి చేశా. సో నాకు భయం రాలేదు. ఐ సా ఇట్ యాస్ అన్ ఆపర్చునిటీ. టుమారో when I'm directing, if I need prosthetics, this will help me learn ani. So ఎంత పర్ఫెక్ట్ ఉందంటే ఆ రోల్. thank you. అసలు చూస్తే అంటే మనం keen గా చూస్తే గానీ అది మీరు అని తెలియదు, అంత గొప్పగా దాన్ని. Full credit to the prosthetics team and Rahul's vision. I mean, the way he explained what he wanted to them, and Rahul ante nenu kaadu, obviously Rahul Sankriti, and there was a prosthetics team from Bombay. Super fantastic guys. You won't believe andi, ఫస్ట్ టైం నాకు అది వేసాక ఫోటో తీసి చూపించారు. నేను వెంటనే నా కెమెరా ఓపెన్ చేసి సెల్ఫీ మోడ్లో నేను చూసుకున్నా. ఐ వాజ్ షాక్డ్. ఐ లుక్ ఎగ్జాక్ట్లీ లైక్ మై ఫాదర్. రియలీ? మా నాన్న ఇంకో 10-15 years ఓల్డర్ ఉంటే ఐ డోంట్ రిసెంబుల్ మై డాడ్ టూ మచ్. సడన్లీ ఆ మేకప్ వేసాక ఐ రియలైజ్డ్, ఓ డామ్, ఐ లుక్ అ లాట్ లైక్ మై ఫాదర్. ఐ లుక్ ఎగ్జాక్ట్లీ లైక్ మై డాడ్. I was shocked and I got very emotional. Then I immediately video called my dad. చెప్పకుండా నాన్నకు ఒక సెకండ్ ఏమో అర్థం కాలేదు. అరే నువ్వేంట్రా నీ వాయిస్ వస్తుంది, ఎవర్రా అది అన్నారు. సో నేనేనన్నా చూడడానికి మీలానే లేదంటే ఇట్స్ లైక్ అవునరా నాలాగే ఉన్నావు అన్నారు. సో ఐ గాట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ వై. సో ఇట్స్ లైక్ వావ్, యూ గైస్ డిడ్ ఎ రియలీ గుడ్ జాబ్ బికాస్ I suddenly look like my dad. So they got the makeup spot on. So I felt like, oh, maybe నేను, you know, when I get older, this is what I'm going to look like. So yeah. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ 4 రాహుల్ రవీంద్రన్ చేస్తున్నాడు సినిమాలకి. Second film I did write the dialogues. Second film remake. Story naadi kaadu, it's a remake, and dialogues I wrote with Kittu Visapragadda. Screenplay was mine. First film and third film, story, screenplay, dialogues. My question is, how do you write? అంటే you think in Tamil because మీరు తెలుగు వారు కాదు, కానీ మీరు సినిమాలన్నీ తెలుగు సినిమాలే తీశారు. తమిళ్లో ఒక సినిమా కూడా తీయలేదు. మీరు రాసేది ఏ భాషలో రాస్తారు? డైలాగులు ఏ భాషలో రాస్తారు? తెలుగు. సో నేను యాక్షన్ పార్ట్ ఇంగ్లీష్లో రాస్తా, డైలాగ్స్ తెలుగుని ఇంగ్లీష్లో రాస్తాను, ఇంగ్లీష్లో రాస్తాను. అంటే నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఒక 12 years అయిపోయింది. ఐ కాన్స్టెంట్లీ వర్క్ హియర్. ఐ డూ ఓన్లీ తెలుగు ఫిల్మ్స్. మధ్యలో ఏదో ఒక గ్రేట్ ఇండియన్ కిచెన్ వెళ్ళి చేసా, సో మధ్యలో ఏదో ఒక అలాంటి సినిమాలు చేస్తా తప్ప ఐ వర్క్ ఓన్లీ ఇన్ తెలుగు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నాకు ఎలా అయిపోయిందంటే, నేను కొన్నిసార్లు ఇప్పుడు చెన్నైకి వెళ్ళి నేను తమిళ్లో మాట్లాడుతుంటే వాళ్ళు నన్ను టీచ్ చేస్తున్నారు, తెలుగు యాక్సెంట్ లో తమిళ వస్తుందని. అక్కడక్కడ తెలుగు యాక్సెంట్ వస్తుంది. సో యాక్చువల్లీ స్టార్టింగ్ ఫర్ షూర్ 2-3 years నేను తెలుగు నేర్చుకుంటున్నప్పుడు తమిళ్లో ఆలోచించి ట్రాన్స్లేట్ చేసి తెలుగులో మాట్లాడతా. అది ఇప్పుడు జెన్యున్లీ ఎలా అయిపోయిందంటే, దిస్ ఇస్ బికమ్ సెకండ్ నేచర్. సో ఐ థింక్ ఇన్ తెలుగు, ఐ స్పీక్ ఇన్ తెలుగు. చాలా సార్లు ఏమవుతుందంటే, చెన్నైకి వెళ్ళి మళ్ళీ అమ్మ నాన్నతో మాట్లాడుతుంటే లేకపోతే నా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే నేను ఫస్ట్ సెంటెన్స్ నాకు తెలుగులో వస్తుంది, మళ్ళీ దాన్ని తమిళ్లో ట్రాన్స్లేట్ చేసి మాట్లాడుతున్నా. సో నో, ఐ థింక్ దట్ వే టచ్ వుడ్ మై మదర్స్ జెనెటిక్ గిఫ్ట్ విత్ లాంగ్వేజ్. షీ యూస్ టు ఎక్కడికి వెళ్ళినా సరే 1 సంవత్సరం అంతే లాంగ్వేజ్ రాయడం, చదవడం, అండ్ కవితలు రాస్తారు, మొత్తం నేర్చుకుంటారు. సో అది ఎక్కడో వచ్చిందో నాకు కూడా వచ్చింది. సో మీరిద్దరు ఇంట్లో ఏం ఆడుకుంటారు, మీరు చిన్మయి? మా పిల్లలు నాని ఉన్నారు, సరళాక తెలుగు, ప్రాపర్ తెలంగాణ సరళాక. సో సరళాక, నేను, చిన్ను అందరూ మాట్లాడుతుంటే మేము తెలుగులో మాట్లాడుతుంటాం. చిన్ను నేను మాత్రం మాట్లాడుతుంటే అప్పుడప్పుడు తమిళ్, అప్పుడప్పుడు ఇంగ్లీష్, అప్పుడప్పుడు తెలుగు. బట్ ఐ థింక్ చిన్ను నేను మాత్రమే ఉన్నామంటే ప్రిడామినెంట్లీ తమిళ్లో మాట్లాడతాం. మారుతూ ఉంటది. పిల్లలే పాపం వాళ్ళకి 21 months అయింది. ఇప్పుడు 21 months అయింది. వాళ్ళు ఇప్పుడు ఫైనలీ మాటలు వస్తే ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారో మాకే అర్థం కాలేదు. బట్ టు సే దట్ దే కెన్ వెరీ ఫ్లూయెంట్లీ లెర్న్ అప్ టు 5 languages ఈజీలీ బై ది ఏజ్ ఆఫ్ 5-6 అంటారు. సో ఎక్కడో వాళ్ళు మాట్లాడి ఈజీగా వచ్చేస్తుంది. తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ అయితే గ్యారంటీ వస్తుంది. హోప్ఫుల్లీ యా, ఇంకొక భాష ఏదైనా రావాలి. సో నాకు 6 languages వచ్చు, చిన్నుకి 7 వచ్చు. సో చిన్ను సో ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ 7? నో, సో నాకు ఆల్ 6 Indian languages ఎక్సెప్ట్ ఇంగ్లీష్. సో నాకు
ఆబ్వియస్లీ తెలుగు, తమిళ్, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఫోర్త్. అండ్ ఐ యూస్ టు స్పీక్ వెరీ ఫ్లూయెంట్ మలయాళం. I still understand Malayalam completely. I speak a little bit, but touch ledu. And I used to speak Gujarati, but ippudu Gujarati assal touch ledu. Okay. When I went there, I learned the language. So I used to speak proper, like, and I used to completely understand Gujarati. Ippudu koncham touch taggindi. So naaki 6 languages. Chinnu ki Malayalam, Gujarati raadu gani, she speaks Marathi extra, and she knows French and German. Oh. So yeah, and I think she understands Kannada. సో అదొకటి ఎక్స్ట్రా చిన్నుకి. మీ ఇన్స్టాగ్రామ్లో నేను ఒక వీడియో చూసాను. మీరు ఇంట్లో లేరు, మీ అమ్మాయితో కాల్ చేయించి చిన్మయి మీరు అది ఎన్ని ముద్దులు పెట్టేస్తారు. అయ్యో డోంట్ ఆస్క్. నేను హైదరాబాద్లో ఉన్నా, తను చెన్నైలో ఉంది దృప్తతో. సో అయ్యో దట్స్ ద ఫస్ట్ టైం షీ డిడ్ ఇట్. సడన్లీ ఎవ్రీ డే నేను అసలు ఎంత ప్యాషనేట్గా అంటే షీ వాజ్ లైక్ ఇట్ లుక్స్ షీ వాజ్ మిస్సింగ్ యూ టెరిబ్లీ అండ్ దెన్ షీ వాజ్ హోల్డింగ్ ద ఫోన్. అసలు వదలట్లేదు. నేను గాన్ అసలు రోజు వాళ్ళు చెన్నైలో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నానంటే ఎవ్రీడే ఐ వీడియో కాల్ దెమ్ అట్లీస్ట్ వన్స్. ఐ స్పెండ్ టైమ్ విత్ ద బేబీస్. ఇట్స్ ద ఫస్ట్ టైం సడన్లీ దట్ డే షీ పిక్డ్ అప్ ద ఫోన్ అండ్ షీ స్టార్టెడ్ కిస్సింగ్ మీ. దానికన్నా ముందే పప్పి పెట్టడం నేర్చుకుంది, అంటే ఎదురుగా ఉంటే. ఫోన్లో ఫస్ట్ టైం అదే షీ జస్ట్ ఐ వాజ్ గాన్ అసలు. ఆ రోజు నాన్నకి ఎట్లా ఉంటుంది ఒక నాన్నకి అంటే. ఐ రిమెంబర్ యూ టెల్లింగ్ పిల్లలు పుట్టాక నాకు అంటే నా లైఫ్, నా వరల్డే మారిపోయింది కంప్లీట్గా అని చెప్పారు వెన్నెల కిషోర్ షోలో. సో వాట్ హ్యాస్ యాక్చువల్లీ చేంజ్ రాహుల్? వైరింగ్ ఉంటుంది కదా, మొత్తం వైరింగ్ చేంజ్ అయిపోయింది. అవునా? అది మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. అంటే ఒక చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు అవుట్లుకే మారిపోయింది. నాకు ఏది ఇంపార్టెంట్, నన్ను చాలా అఫెక్ట్ చేసే విషయాలు ఇలాంటిది కొన్ని ఉంటాయి కదా, సడన్లీ అన్నీ చాలా సెకండరీ అనిపిస్తాయి. సడన్గా నాకు లేని వరీస్ కానీ యాంగ్జైటీస్ కానీ భయాలు పిల్లలు బట్టి ఏదేదో వస్తాయి. లైక్ Chinnu and I, our finances are completely independent. I genuinely don't know how much money she has in her account. She doesn't know how much money I have in her account. It's independent. Yeah. And then we have a pooled fund that we will slowly keep putting in for the babies or whatever. మా ఇద్దరికి మొన్నే మాట్లాడుకున్నాం ఇద్దరు. ఇప్పుడు సడన్గా ఏదో ఒక అరే చెప్పలు పోయింది, ఒక చెప్పలు కొనాలన్నా, ఒక షూ కొనాలన్నా, ఒక హాలిడేకి వెళ్ళాలన్నా ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే కూడా నా పిల్లల డబ్బులు నేను ఖర్చు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. సడన్లీ నాకు అంటే ఎక్కడో అరే నాకు ఇది కావాలా వద్దా, ఇది నచ్చుతుందా లేదా అనే దగ్గర నుంచి ఇప్పుడు ఫస్ట్ థాట్ ఇది అవసరమా, wouldn't you rather save this money for the babies? Do you really need this? అలా అయిపోయింది. సో from something as simple as this to very big, I can't explain it. I think any new father will understand what I'm saying. Wiring changes. The center of your universe changes. Your priorities change. Your outlook changes. I can't explain it. Very different. Okay. Finally, Rahul, what is that one song of Chinmayi that you really, really love? I know there are many songs. Yeah, that changes every week. Yeah. Kadale 96. Janu. 96. Janu'di. ఏ దేవి వరముని was another all-time favorite. ఆ సాంగ్ అయితే నాకు తను 14 or 15 ఉన్నప్పుడు రికార్డ్ చేసింది, 16 ఉన్నప్పుడు రిలీజ్ అయింది సాంగ్. ఆ ఏజ్లో ఆ అమ్మ అనే ఎమోషన్ ఎలా అర్థం చేసుకొని దాన్ని రిఫ్లెక్ట్ చేసిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. Zainasib, it's first of all a very sweet song, but more importantly, if I remember right, మా పెళ్ళైపోయిన తర్వాత తను గెలిచిన ఫస్ట్ అవార్డు ఆ సాంగ్కి. సైరాట్ కా జైనసీబ్ కా నాకు గుర్తులేదు, ఐ థింక్ జైనసీబ్. సో పెళ్ళైపోయాక ఫస్ట్ వెళ్ళి ఆర్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడేమో. సో షీ వెంట్ అండ్ డెడికేటెడ్ దట్ సాంగ్ టు మీ. సో దట్ విల్ ఆల్వేస్ బీ స్పెషల్ టు మీ. సో ఇలా కొన్ని ఉన్నాయి. సీతారామం ఓ ప్రేమ ఇస్ అ బ్యూటిఫుల్ సాంగ్. దానికన్నా ఇప్పుడు ఈ ఓడియమ్మ బీట్ సాంగ్ ఉంది కదా హాయ్ నాన్నలో, దాంట్లో పాడింది అయితే శృతి పల్లవి అంత పాడింది. చరణంలో మధ్యలో చిన్మయిది ఒక బిట్ వస్తుంది. మృణాల్ ఠాకూర్ లేచి వచ్చేటప్పుడు మృణాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్మయి వాయిస్ వస్తుంది. ఆ బిట్ బాబా, ట్యూన్ కానీ హేషాం కంపోజ్ చేసే ట్యూన్ కానీ ఆ ట్యూన్కి చిన్మయి వాయిస్ ఎంత బాగా సూట్ అయిందో అసలు మత్తు ఆ సాంగ్ అయితే. ఫస్ట్ టైం ఐ హర్డ్ దట్ బిట్. నేను యాక్చువల్లీ సాంగ్ వినలే. ఐ థింక్ ఐ వాస్ బిజీ ఇన్ ప్రీ ప్రొడక్షన్ ఆర్ షూట్ జరుగుతుందో ఏంటో. ఒకసారి ట్విట్టర్లో ఏదో స్క్రోల్ చేసేటప్పుడు
దిస్ వన్ బిట్ అని చెప్పి ఒక మీమ్ క్రియేట్ చేశారు. అంటే డాక్టర్ స్ట్రేంజ్ టచ్ చేస్తే స్పేస్లో మొత్తం ఎగురుతాడు కదా, సో ఆ మీమ్ వాడి ఆ చిన్మయి పాడిన బిట్ వేశారు. దట్స్ ద ఫస్ట్ టైం ఐ వాస్ లైక్ వావ్. అండ్ అది ఎవరి ట్వీటో తెలియదు కానీ థ్యాంక్ యూ ఒక 100 సార్లు విన్నా వెంటనే బ్యాక్ టు బ్యాక్ బిట్ ఈస్ అమేజింగ్. ఇట్స్ మై గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ లైఫ్. ఐ లవ్ మ్యూజిక్, ఐ లవ్ సింగర్స్, and to be married to such an exceptional singer and to sit at home without having to buy a ticket to get a concert is a joy. ఏంటండి చిన్మయి లైవ్ కాన్సర్ట్కి వెళ్ళాలంటే డబ్బులు కట్టాలి, మీకు అసలు మంచిగా ఫ్రీగా weekly 2 times free, so yeah, actually ఆల్ రైట్. ఐ జస్ట్ వాంట్ టు నేమ్ కొంతమంది పేర్లు చెప్తాను. ఐ వాంట్ టు టెల్ ద డిస్టింక్ట్ యునీక్ క్వాలిటీ ఆఫ్ దట్ పర్సన్. yeah, Samantha. discipline. It's the first thing that will always come to my mind. Discipline and hunger. She will never be satisfied with herself. ప్రపంచమంతా అరే నువ్వు భలే చేసావు, నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పినా సరిపోదు అదో పిచ్చి. దట్ కాన్స్టెంట్ హంగర్ టు కీప్ ఇంప్రూవింగ్ హర్ సెల్ఫ్, the constant need to keep upping her benchmarks and the discipline to achieve it. Phenomenal. Rakul Preet. Rakul, affection. That's the first word that will come to my mind. I think ఎందుకో తెలీదు, చాలా కొంతమంది చూస్తేనే అరే ఒక బ్రదర్లీ ఫీలింగ్ ఒకటి పొంగుకుంటూ వస్తుంది బయటికి. I think Rakul, from the time we met, I met her, I think before her first film released, if I'm right. And it's just, there was one instant affection for that girl and I instantly became her buddy boy. I was like, నాకు ఎందుకో అమ్మాయిని చూస్తే ఎప్పుడు ఇఫ్ ఐ హ్యాడ్ అ సిస్టర్ ఇలా ఉండేది. ప్రపంచంలో ఎక్కడున్నా సరే రక్షాబంధన్ రోజు నాకు రాఖీ వచ్చేస్తుంది. I remember the first thing, Rakul, the Fera ceremony అయిపోయింది. Fera ceremony, got to her wedding, happened last week. So she came down and obviously a lot of us were there and we were all slowly congratulating her. And she finally turned towards me. I hugged her and I said, so this is what it feels like to see your sister get married. And that's genuinely how it felt. Rashmika. Now you're working with her. Rashmika, there are 2-3 words that are coming. First word, she's a darling. Very heart in the right place kind of kid. She is తనకి ఎంత ఎన్ని సమస్యలు ఉన్నా ఏమున్నా, షీఈస్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ సీక్స్ జాయ్, who tries her level best to be happy and spread that happiness. That's, I think, the one thing I've noticed about her in whatever little we've gotten to know each other. And I have a nickname for her. So I think that will be the first thing that comes to my mind, which is Committed Commando. She is a director's dream in terms of her level of surrender to the project, her level of commitment, her hunger. నేను బాగా చేయాలి. రష్మిక కళ్ళు మూసుకొని దూకే అంటే ఓకే కెప్టెన్ దూకేస్తుంది, అస్సలు నెక్స్ట్ ఒక క్వశ్చన్ కూడా ఉండదు. మీ మదర్, మీ అమ్మ. వావ్. అమ్మ అంటే ఫస్ట్ మైండ్, అమ్మ అనేది ఇట్స్ నాట్ అ రిలేషన్. అమ్మ is a word that has such a big meaning. So especially for me, because like I told you, చిన్నప్పటి నుంచి I'm very close to my mother. అమ్మకి ఒక్క వర్డ్ అంటే కష్టం అండి. I heard there are a lot of similarities between your mom and Chinmayi. Am I right? Not in some ways. In some ways, I think they're both very ఒక ఇన్నసెంట్ నైవిటీ ఉంటుంది ఇద్దరికి. చాలా త్వరగా నమ్మేస్తారు ఎవరినైనా. బట్ ఇన్ మెనీ వేస్ దే ఆర్ డిఫరెంట్, ఇన్ మెనీ వేస్ దే ఆర్ ద సేమ్. నౌ చిన్మయి గురించి ఇప్పటివరకు మీరు చెప్పని విషయం ఒకటి చెప్పాలి. Something which you really admire and adore about her. I think the one thing that maybe I've never told in other interviews that I can't tell about Chinmayi is that సినిమాలు చూపిస్తే చిన్మయి ఏడుస్తుంది చూడాలి. అవునా? ఓ మై గాడ్. నేనే మా లైఫ్లో పప్పీస్ పిల్లలంతా వచ్చాక ఈ మధ్య ప్రతి సినిమాకి ఏడుస్తున్నా, కానీ చిన్మయి నా టైప్ కాదు. నేను సినిమా జరుగుతుండగా ఏడుస్తా, అఫెక్ట్ అవుతా, ఫీల్ అవుతా. సినిమా అయిపోగానే స్విచ్ ఆఫ్, కట్. చిన్ను అట్లా కాదు. అదొక్క విషయం మా అమ్మకి చిన్నుకి ఇద్దరికి సిమిలారిటీ. అది ఇంటర్నలైజ్ చేసుకుంటుంది. అక్కడ సినిమాలో ఎవరో బాధపడితే ఇంటర్నలైజ్ చేసుకుంటుంది. సడన్గా 2-3 days తర్వాత కూడా సడన్గా అది గుర్తుకొచ్చి ఏడుస్తుంది. అయ్యో అలా జరిగింది పాపం, ఆ టైప్. సో షీ కాంట్ డిస్అసోసియేట్ సంబడి ఎల్సెస్ పెయిన్. అండ్ ఐ థింక్ అరే ఇది ఎంతైనా సినిమానే, ఇది రియాలిటీ కాదు, ఇంత అఫెక్ట్ కాకూడదు అనే ఫిల్టర్ తనకి లేదు.
సో చాలా జాగ్రత్తగా సినిమాలు చూస్తుంది, డిస్నీ సినిమాలే చూస్తుంది. మేము రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అప్పుడు పెళ్లి కాలేదు, నేను ఒక హారర్ సినిమాకి తీసుకెళ్ళా. అది వచ్చలే కరే హారర్, ఒకవేళ మరి భయపడితే మేబీ హక్ చేసుకుంటుందేమో అదేదని చెప్పి నేను తీసుకెళ్ళా. కట్ చేస్తే తనకి సస్పెన్స్ నచ్చదు. ఏ సినిమా అయినా సరే చిన్న అంటే ఒక లవ్ స్టోరీలో ఇంటర్వెల్ బ్లాక్లో ఉన్నంత టెన్షన్ కూడా తట్టుకోదు. అదేంటి ఏమవుతుంది వాళ్ళు కలుస్తారా, అరే లవ్ స్టోరీ అమ్మా కలుస్తారమ్మా, కాదు అని చెప్పి వెంటనే వికీపీడియాలో ప్లాట్ మొత్తం చదివేస్తుంది, లేకపోతే సినిమా చూడదు. కొన్నిసార్లు అరే ఇది మంచి సినిమా, దీంట్లో నరేటివ్ సర్ప్రైజ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి నేను లిటరలీ ఫోన్ పట్టుకుంటా, నేను చదవనివ్వను వికీపీడియా అంటే టెన్షన్. సో హారర్ సినిమా తీసుకెళ్తే నన్ను హక్ చేసుకుంటుంది బాగుంటుందేమో అని అనుకొని తీసుకెళ్తే ఏదైనా జరిగితే చెయ్యి ఇట్లా ఉంటుంది కదా స్ట్రైట్ ఇంతే, మొత్తం బయటికి వచ్చినప్పుడు ఫుల్ ఇక్కడ నేను ఏమవుతుంది ఇక్కడ. సో మేబీ దాట్. సో మూవీస్ షీ గెట్స్ వెరీ అఫెక్టెడ్. సో సచ్ అ గ్రేట్ క్వాలిటీ బికాజ్ ఆమె అంత ఎంపథెటిక్ గా ఉంది కాబట్టి వేరే వాళ్ళ పెయిన్ ని కూడా తన పెయిన్ లాగా బట్ కొంచెం సమ్టైమ్స్ ఐ వరీ ఫర్ హర్, కొంచెం ఫిల్టర్ ఉండాలి, అదర్వైజ్ షీ పాపం ఇంటర్నలైజెస్ మూవీ పెయిన్ ఏంటమ్మా, ఇది సినిమా అయిపోయింది అంటే కాదు అయినా అలా జరిగింది కదా. నాకు అంటే కొన్ని సినిమాలు నేను రాసిన కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఈ సినిమా నేను ఊరికే ఐ గివ్ హర్ ద స్క్రిప్ట్ టు రీడ్ అండ్ షీఈ్ లైక్ అ వెరీ లేమ్యాన్ ఆడియన్స్. సో నాకు నచ్చిందా లేదా అంతకుమించి చెప్పడం ఏమీ రాదు. సో ఒక స్క్రిప్ట్ చదివేసి ఈ సినిమా మాత్రం నాకు చూపిస్తే చంపేస్తాను, నేను ఈ సినిమా లైఫ్లో చూడను, ఈ సినిమా చూసి నేను ఎట్లా తట్టుకుంటానని నమ్ముతున్నావు నువ్వు, ఈ సినిమా మాత్రం ఆ టైపు. సో నా సినిమా అయినా చూడదు. సో లైక్ అడివి శేష్, she loves Sesh, right? They have a beautiful bond and she adores that boy, he adores her and he's one of our best friends. Seen a single Adivi Sesh movie. Why? Because అన్ని థ్రిల్లర్లే తీస్తాడు, చూడదు. ఇంకా మేజర్ చూడలేదా? మంచిది. ఇంపాసిబుల్, ట్రాజెడీ అంటే అవుట్ ఆఫ్ క్వశ్చన్. వాడు చస్తాడు సినిమాలో అంటే ఇంపాసిబుల్. శేష్ చచ్చిపోయాడు ఇంకా బాధ ఎక్స్ట్రా ఉంటుంది తనకి. సో వాడు చిన్నమ్మ ఏంటమ్మా నా సినిమా చూడవు, నా సినిమా నువ్వు వెళ్ళి నువ్వు లవ్ స్టోరీ ఇది నేను చూస్తా అంటది, ఇదంతా నేను చూడనంటది. సో వన్ వెరీ ఇంపార్టెంట్ స్టీరియోటైప్ ఇండస్ట్రీలో మారాలి అనుకుంటే అది ఏంటి అని మీరు అనుకుంటున్నారా? చిన్న చాలా ఉన్నాయి. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ యూనో విమెన్ డైరెక్టర్స్ యాక్షన్ సినిమాలు తీయలేరు, అంటే విమెన్ డైరెక్టర్స్ తీసిన సినిమా అంటేనే ఇలాగే ఉంటుంది నుంచి చాలా ఉన్నాయి. Can I instead tell you about a stereotype that is changing? ఒకప్పుడు నేను ఇది చాలా వినేవాడిని ఇండస్ట్రీలో, పార్టీస్లో కానీ అవార్డ్ ఫంక్షన్స్లో వాటెవర్ చాలా వినేవాడిని. ఒకప్పుడు ఏంటంటే ఒక విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ వచ్చి ఆడలేదనుకోండి, అది అంటే ఇట్స్ నాట్ కమింగ్ ఫ్రమ్ అ సెక్సిస్ట్ స్పేస్. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ బిజినెస్. సినిమా ఇస్ అన్ ఎక్స్పెన్సివ్ ఆర్ట్ ఫార్మ్. యూ స్పెండ్ crores on making a film. And end of the day, every producer has a right to expect to make that money back. ఇందుకే పెద్ద స్టార్స్ని పెట్టి హారర్ సినిమాలు తీయకూడదు, ఆడదు, ఇందుకే సినిమాల గురించి సినిమాలు తీయకూడదు, ఆడవు అని కొన్ని స్టీరియోటైప్స్ ఉంటాయి కదా. అలా అరే ఇందుకే విమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఆడదబ్బా, అండ్ దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ అ సెక్సిస్ట్ ప్లేస్, జెన్యున్లీ ఫ్రమ్ అ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడవబ్బా అంటారు. ఇది నేను చాలా వినేవాడిని. ఇప్పుడు ఐ థింక్ ఇట్ హెస్ రీచ్డ్ అ స్టేజ్ వేర్ థ్యాంక్ఫుల్లీ వీ హ్యావ్ హ్యాడ్ ఇనఫ్ in all industries in the country that it has reached a stage where today when a woman centric film flops, yes there might still be many producers who are discouraged, and I respect that, it's their money. But there are enough producers today who are not discouraged by one woman centric film flopping. They're like, okay, that film didn't work. It doesn't mean a film headlined by a woman may not work. Anedi, there is today a sizable population of producers who have gone past that stereotype, and that to me is very very healthy. Ee cinema aadledu ante thanks to from Samantha to Anushka garu to Nayanthara to so many women. Aishwarya Rajesh has done so many. Rashmika is joining that list now with our film, and I'm so proud and happy about that. I think so many have been made now. అది దాటేశారు. అంటే ఒక అండర్స్టాండింగ్ ఏం వచ్చేసిందంటే, ఓహో ఒక అమ్మాయి గురించిన సినిమా కాబట్టి కాదు ఇది ఫ్లాప్ అయ్యింది, ఈ సినిమా బాగాలేదని ఫ్లాప్ అయింది, ఈ సినిమా బాగుంటే ఆడుతుంది, జనాలు వస్తున్నారు థియేటర్కి,
ఒక ఓ బేబీ వల్ల సో మెనీ ఆఫ్ దీస్ ఫిల్మ్స్. సో yeah. బట్ ఐ థింక్ వీ హ్యావ్ కమ్ అ లాంగ్ వే ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ వన్ స్టీరియోటైప్. Thank you so much, Rahul. Wish you good luck. Thank you so much. Waiting for that. I hope you like it. మీరు ఏమి మేజర్ లీక్లు ఏమి ఇవ్వలేదు, లిక్కిపీడియా ఏం లేదు ఇక్కడ. Too early. Girlfriend గురించి. Yeah, too early. All I can tell you right now is 50% shoot అయిపోయింది. Rashmika and the whole cast and especially Rashmika and Deekshit are doing a fabulous job. And నాకు అనిపిస్తుంది, hopefully రేపు జనాలకు కూడా అనిపిస్తుంది. Yes. So I have a gift hamper for you. Oh, how lovely. Women's Day. It's a gift hamper from Millet Bank